నాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోనా నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళే జాలువారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా ఒడి తుడుకులలో నిలిచిన స్నేహమా డియర్ మేడమ్స్ గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
పిల్లలు అంతా ఉన్నా కానీ మనం అన్ని స్పేర్ చేసుకొని ఈరోజు కలవడానికి మన పాత జ్ఞాపకాలు నెమరు వేసుకోవడానికి వచ్చాం. జనరల్గా చాలామంది అబ్బాయిలు పెళ్ళిలోనో ఫంక్షన్లోనో కలుస్తూ ఉంటారు, కానీ ఇంతమంది అమ్మాయిలు ఇంతమంది అబ్బాయిలు కూడా గ్యాదర్ అవ్వడం ఇట్స్ రియల్లీ ఏ గుడ్ థింగ్. సో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఈ గెట్ టుగెదర్ మనకి ఇంకొంచెం స్పెషల్. ఎందుకంటే మనం అనగానే మన టీచర్స్ కూడా వాళ్ళ టైం స్పేర్ చేసి వాళ్ళకి ఎన్ని బిజీ షెడ్యూల్స్ ఉన్నా పోస్ట్పోన్ చేసుకొని మన కోసం వచ్చారు, మన ఆహ్వానాన్ని మన్నించి. ఫ్రమ్ ఆల్ అవర్ స్టూడెంట్స్, మేమందరం మీకు గుర్తుండకపోవచ్చు సార్, మీరు చాలా మందిని చూస్తుంటారు, బట్ మీరు మాత్రం మాకు చాలా స్పెషల్. ఎందుకంటే విద్యార్థి జీవితంలో 10th వరకు చదువు చాలా ఇంపార్టెంట్. తర్వాత +2 గ్రాడ్యుయేషన్ పీజీ ఇవన్నీ చేస్తాం, కానీ టీచర్స్తో అంత ర్యాపో మేము మెయింటైన్ చేయలేం. సో ఈ కార్యక్రమంలో ముందుగా మనం జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దాం. సర్స్ అండ్ మ్యామ్స్ ప్లీజ్ కమ్ టు. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. స్టేషనరీకి రండి. ఇంకా కోరుకుంటున్నాను, స్వామి రఘు వెంకటేష్ నాగార్జున, ప్లీజ్ come on to the dais to felicitate the ma'am. Guys, please come on the stage. Maunika, Neelima, please come on. మా చేత రన్నింగ్ రేస్ రాయించి విజ్ఞాన శాస్త్రాలు ప్రతి పనులు వెతికేలా స్టేజ్ అలంకరించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రిక్వెస్ట్ శ్రావణ్, రమేష్, అనిల్, కోటి, శేషు, చక్రవర్తి, ఆల్ किसी चीज को जरूरी नहीं समझते, लेकिन बाद में उसी सिखाना पड़ता है मैम. मैम कृपया प्लीज स्टेज पर आइए मैम. అందరూ ప్లీజ్ వచ్చేయండి. బాలా, దుర్గాదేవి, everyone should join in this celebration program please. Sorry, by name నేను పిలవలేకపోతున్నాను, నాకు కనిపించలేదు. కరణ్, ప్లీజ్ జాయిన్. Go, go, go. Wait, Ganga. Sino? Please, please go, please go. Guys, please join your hands, clap, please. सब धरती कागज करम, सब लेखन भर राय, सात समुंदर मसी करम, गुरु गुण लिखा न जाए.
మొత్తం భూమిని అంతటినీ కూడా కాగితం చేసేసి చెట్లన్నింటినీ కళాలు చేసేసి సప్త సముద్రాల్ని ఇంకు కింద మార్చి రాసినా కూడా గురువు యొక్క గొప్పతనం ఇంకా ఉండిపోతుంది. అది నిరూపించారు. రిమైనింగ్ గైస్ ప్లీజ్ బి జాయిన్. సౌందర్య, పార్వతి, మౌనిక ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. విద్యార్థులందరూ కూడా నా శుభాశీస్సులు. అలానే మీరు మీ పిల్లలు మీలాగే జీవితాల్లో పిల్లల్ని సరైన మార్గంలో పెడుతూ మీ టైం అప్పుడు మీ బ్యాచ్ 10th క్లాస్ వచ్చేసరికి నేను రిటైర్ అవ్వడం ఒకటి. రెండోది ఏంటంటే నాకు అదనంగా పెందుర్తి ఎంఈఓ బాధ్యతలు అప్పచెప్పడం వలన స్కూల్కి వచ్చి 1 గంట ఉండి వెళ్ళిపోవడం తప్ప స్కూల్ని చూసే పరిస్థితి నాకు అప్పుడు లేకపోవడం, క్షమాపణ కూడా చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీకు మొత్తం ఉదయం సాయంత్రం వరకు ప్రధానోపాధ్యాయులుగా ఉండి మీ బాగోగులు చూసిన బాధ్యత. అయితే ప్రభుత్వం అప్పగించిన బాధ్యత వలన నేను ఎంఈఓగా వెళ్ళడం వలన మీకు చాలా దూరంగా ఉన్నాను. ఎప్పుడైనా ఒకసారైనా పాఠం చెప్పానో లేదు కూడా నాకు గుర్తు లేదు మీకు. అందువల్లనే మీలో చాలా మంది అయితే అందరూ అంటుంటారు మ్యాథ్స్ చూస్తే భయం వేస్తుంది అంటారు. మరి ఎందుకు భయపడతారు నాకు అర్థం కావట్లేదు. మీ మేడంలు కూడా ఇప్పుడు అంటున్నారు సార్ ఇప్పుడు కూడా మేము చూస్తే భయం వేస్తుంది అంటారు. అయితే భయం ఏంటంటే నేనే ఎవరిని కొట్టేవాడిగా చేయను. ఎవరైనా అల్లరి చేసినా సరిగ్గా చదవకపోయినా పనిష్మెంట్ ఇచ్చేవాడిని. అది మొదటి నుంచి నాకు సర్వీలు వచ్చిందంటే అలవాటే. కానీ ఇప్పటికీ మా మేడం అంటారు సైన్స్ మ్యాథ్స్ మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందని. అంత భయపడాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాలేదు ఒకటి. అయితే మీ అప్పుడు పాఠశాల పరిస్థితి వేరు ఇప్పుడు వేరు. అప్పుడు పరిస్థితి అయినప్పటికీ మన ఫస్ట్ టైము IIIT సాధించినటువంటి ఘనత మన జిల్లాలో మన స్కూల్కే. ఫస్ట్ ఒక అబ్బాయి పేరు నాకు గుర్తులేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ ఏమో 2కి వచ్చింది, తర్వాత ఏమో 3కి వచ్చింది. IIIT సీట్లు వచ్చాయి. ఫస్ట్ మాత్రం మన జిల్లాకి మనదే ఫస్ట్. అంతేత మనకు మన జిల్లాలో మన పాఠశాలకు ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది, పేరుంది. అయితే ఒక చిన్న పొరపాటు ఏంటంటే నేను ఇక్కడ 10th క్లాసు బ్రాచ్కి పరీక్షలు సెల్ఫ్ సెంటర్ తేడం చిన్న పొరపాటు అయిందేమో అనిపించేది. గోపాలపట్నం రాసేటప్పుడు మొత్తం చుట్టుపక్కల స్కూల్స్ కంటే మంత రిజల్ట్ ఎక్కువ వచ్చేది. అంత బాగా పిల్లలు భయపడి చదివేవారు. నిజంగా స్కోరింగ్ కూడా అలాగే వచ్చింది. మీరు బోర్డు చూసినట్టయితే మన విద్యార్థులు హైయెస్ట్ మార్క్స్ చాలా గొప్పగా ఉంటాయన్నమాట. అలాంటి మన పాఠశాల, ఈ పాఠశాలకు మంచి పేరుంది జిల్లాలో కూడాను. అంచేత ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ కూడా సరైన డెవలప్ అయ్యి మంచి సెటిల్ అయినటువంటి ఉన్నారు. అది నాకు ఇప్పుడు చిన్న కోరిక కావాలి, ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ కావాలి మీలో. ఇక్కడ మన పాఠశాల 10th క్లాస్ వాళ్ళు జంటలు ఎవరైనా ఉన్నారా? లేరు. లాస్ట్ టైం బ్యాచ్లు అయితే 3 ఉన్నారు, 3 బ్యాచ్లు 3 జంటలు ఉన్నారనమాట. వాళ్ళే అయితే పరిచయం చేసుకున్నారనమాట. అలాగే ఏమైనా ఉన్నారేమో అటు అడిగానేమనుకోకండి. ఓకే. అంచేత సుమాద్రప్పని కృప వలన మీ అందరూ మీ పిల్లలు మీరు అందరూ కూడా బాగుండి మంచి స్థిరపడాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నా శుభాభివందనలు. ఇంత మంచిగా మీరు పిలిచి గుర్తు పెట్టుకొని, అంటే ఆల్మోస్ట్ ఆల్ 17 years కంప్లీటెడ్. So after 17 years, you recognized these teachers and felicitating this much of function. So it's very nice time to you and us. ముఖ్యంగా ఏంటంటే మీకంటే కూడా మేము ఎక్కువగా ఆనందిస్తున్నాం. ఎందువల్ల అంటారేమో 17 సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ ఉన్నా సరే మేము కలవలేదు. మీరు ఫెలిసిటేషన్ చేయటం వల్ల మేమందరం కలుసుకొని చాలా ఆనందపడ్డాము. దానికి మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత గురువుని గౌరవించటం అనేది శాస్త్ర విధానంగా మీరు చేశారు. ఏదో పిలిచి అల్లరి చేసేసి ఈలలు వేసేసి గోల్ చేసేసి చేయలా. ఒక గురువుని ఎట్లా నిశ్శబ్దంగా మీరు గౌరవించాలో అంత మంచిగా గౌరవించారు. కాబట్టి మీకు అందరికీ నా ఆశీస్సులు నేను తెలియజేసుకుంటున్నాను. నా మనసు అయితే ఆనందపడింది ఈ విషయంలో. ఇక రెండో విషయము, సార్ అన్నారు ఎందుకు భయపడతారు నన్ను చూసి అని. ఇప్పటికీ కూడా భయమే. ఎందువల్ల భయం అంటే అసలు మనకంటే పెద్దవాళ్ళు అన్నప్పుడు ఒక భయం ఉండేది.
ఆ భయం ఉండడం వల్లే మేము బాగుపడ్డాము, ఆ భయం ఉండడం వల్ల మీరు బాగుపడ్డారు. మీ బ్యాచ్లో చాలామంది సెటిల్ అయ్యారు. ఆ భయం అనేది ఉండాలి. అది ఎందుకు ఏమిటి అంటే తెలియదు. కొట్టినందుకే భయమా అంటే కాదు, ఒక గౌరవంతో కూడిన భయం. దట్టు అప్పారావు సార్ ఇప్పుడు నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు, కానీ అప్పుడు ఆయన నవ్వేవారు కాదు, మాట్లాడేవారు కాదు. గుడ్ మార్నింగ్ సార్ అంటే కూడా ఇట్లా అనేవారు. సో అదొకలాంటి, నేను ఈక్వల్గా ఆల్మోస్ట్ ఆల్ ఆయన కంటే కొంచెమే జూనియర్ని, అయినా సరే నాకు భయం ఉండేది. ఆ ఫియర్ ఉండటం అనేది ఒక మంచి పద్ధతి అది. ఇకపోతే ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఇంకొక విషయం ఏంటంటే, చాలా లిమిటెడ్, అంటే మీ బ్యాచ్ అంటే మీ బ్యాచే మీరు పెట్టుకున్నారు. యాక్చువల్గా ఇది కరెక్ట్ ప్రాసెస్. అందరినీ పిలిచేసి గోల చేసేసి అదేమన్నా మ్యారేజ్ ఫంక్షన్ కాదు, తర్వాత ఆనందంగా సెలబ్రేట్ చేసుకునే పని అయితే మీ బ్యాచ్ మీరు చేసుకోవాలి, మీ యూత్ మీరు చేసుకోవాలి. అందులో టీచర్స్ని కూడా ఇమర్స్ చేసేసి గోల చేసేస్తున్నారు. ఇది రావాలంటే భయం వేస్తూ ఉంది. యాక్చువల్ నిజంగా చెప్తున్నాను, నా మనసులో మాట చెప్పేస్తున్నాను. ఇది మీరు ఏమంటే అనుకోండి. పిల్లలు ఎవరైనా సరే గెట్ టుగెదర్ అంటే భయం వేస్తూ ఉంది. మీ ఉత్సాహము మాకు ఉండదు కదమ్మా, మా ఏజ్కి మాకు ఉండదు. ఏదో వచ్చామో పిల్లల్ని ఆశీర్వదించాము, మీరు చేసిన ఫెలిసిటేషన్ మేము అందుకున్నామా వెళ్ళామా అన్నట్టే ఉంటుంది మాకు. కాబట్టి నాకు ఈ విషయంలో మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. అండ్ యు ఆర్ ఆర్గనైజింగ్ ద ఫంక్షన్ వెరీ నీట్లీ అండ్ క్లియర్లీ. చాలా ప్రౌడ్ ఈ విషయంలో మాత్రం. మీ ఆర్గనైజేషన్ మాత్రం అల్టిమేట్ ఆర్గనైజేషన్. ఎవ్రీథింగ్ ఎవ్రీ ఆస్పెక్ట్లో కూడా చాలా బాగుంది. కాబట్టి ఇంతకంటే నేనేం చెప్పలేను. మీరు అందరూ కూడా గృహిణీలు అయిపోయారు, వాళ్ళంతా తండ్రులు అయిపోయారు. ఇంకెవరైనా బ్యాచిలర్స్ మిగిలిపోయినారా? ఏదో ఒకసారి చూద్దాం. బ్యాచిలర్ వచ్చి అక్షింతలు కూడా వేస్తాం. సో ఓకే, హ్యాపీగా ఉన్నారా? అదేమి పెళ్లి చేసుకొని బాధపడుతున్నారా? థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని కారణాల వల్ల మనకి భాస్కర్ సార్ కొంచెం లేట్. ప్రమీలా ప్లీజ్, అమ్మాయిలకి ఎవరైనా రావచ్చు. బయట నేను అందరినీ పిలకపోవచ్చు, బట్ కెన్ హ్యాపీలీ జాయిన్ ద ప్రోగ్రామ్. తస్మై శ్రీ గురవే నమః. చేసే వద్దు, మనకి ఫొటోస్ కూడా అలా వస్తున్నాయి, చేయట్లేదు. ఫోటోకి మీరు బయట అవ్వండి ప్లీజ్. స్వాగతం చెప్పినప్పుడు తను పాట పాడి చెప్పింది కదా, మీరు నేర్పినటువంటి పాట మళ్ళీ తనకి పాడి వినిపించింది. చాలా ఆనందం అనిపించింది. ఆ పాట ఎంతమందికి గుర్తుందో చేతులు ఎత్తండి. వెరీ గుడ్. చాలా సంతోషం అమ్మా. మళ్ళా మీ పిల్లలకు కూడా నేర్పండి. నేను నేర్పిన పాటలు పద్యాలు అవన్నీ కూడా మీ పిల్లలకు కూడా నేర్పండి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అలాంటివి నేర్పేటువంటి వాళ్ళు చాలా అరుదయ్యారు, తక్కువయ్యారు. అందుచేత వాళ్ళకు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా మీరు నేర్పితే నేను చాలా సంతోషిస్తాను. ఓకే, తప్పకుండా కూడా నేర్పుతానని. వెరీ గుడ్. కౌస్తుభమణిహారా కనకాంబరాధరా ధీర కౌస్తుభమణిహారా, నిన్ను కన్న దేవకి తానెంత నోచెనో కృష్ణ, మొన్ను వసుదేవుడెంత పుణ్యమూర్తియో కృష్ణ. కౌస్తుభమణిహారా కనకాంబరాధరా ధీర కౌస్తుభమణిహారా, నందుడు నినుగని ఎంత నందుడాయనో కృష్ణ, నందుడు నినుగని ఎంత నందుడాయనో కృష్ణ, పెంచి ముద్దాడి యశోద ఎంత నోచెనో కృష్ణ. కౌస్తుభమణిహారా కనకాంబరాధ సినట్టి పూజలెట్టివో కృష్ణ, రాధమున్ను
రక్షకుండు తనకు నాథుడాయగా కృష్ణ సాధు రక్షకుండు తనకు నాథుడాయగా కృష్ణ కౌస్తుభమణిహార కనకాంబరాధరా ధీర కౌస్తుభమణిహార గోపికలోపికతో చేసిన పూజలెట్టివో కృష్ణ గోపికలోపికతో చేసిన పూజలెట్టివో కృష్ణ గొల్లవ్రే పల్లెకెంత ఘనత కల్గెనో కృష్ణ గొల్లవ్రే పల్లెకెంత ఘనత కల్గెనో కృష్ణ కౌస్తుభమణిహార కనకాంబరాధరా ధీర కౌస్తుభమణిహార. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. మేము అడగగానే మా కోరిక ప్రకారం పాడినందుకు కూడా మేడం ఇంకా మన కోసం నిలబడి అంతసేపు పాడారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసి నా చివరి బ్యాచ్ అనుకుంటున్నాను. ఇక్కడ ఒక పూర్తి 8 సంవత్సరాలు చేయలేదు, 6 సంవత్సరాలు చేసిన తర్వాత నాకు అనుకోకుండా బదిలీ మీద వెళ్ళాను. ప్రాబ్లీ దిస్ ఇస్ ద మేబీ లాస్ట్ బ్యాచ్ ఆఫ్ చిత్రాగ్రహారం అనుకున్నాను. చాలా ఆనందం అనిపిస్తోంది. ఆడపిల్లలు అయితే కొంతమంది మొహం చూసి గుర్తుపడుతున్నాను, మగ పిల్లలు చూసి ఏది గుర్తుపట్టలేకపోతున్నాను. అప్పుడున్న ఉపాధ్యాయుల్లో నేనే అందరిగా చిన్నవాడు. అఫ్ కోర్స్ నాకన్నా చిన్నవాడు ఉదయ్ భాస్కర్ తర్వాత వచ్చాడు. చెప్పాలంటే ఉదయ్ భాస్కర్ నాకన్నా మా హిందీ మేడం గారు ఇంకా కొంచెం ఈ ప్రయాణం చేస్తున్నాం. 62 సంవత్సరాలలో మేడం గారు 2 నెలలకు వచ్చేసారు, నేను ఒక 6 నెలలకు వచ్చేసాను. ఐఎమ్ గోయింగ్ టు రిటైర్ బై 27 January, కంప్లీటింగ్ 62 years, నియర్లీ 36 of service. 32 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో మర్చిపోలేని స్కూల్ 5, 6 ఉన్నాయి చేసి ఎక్కువ చేయలేదు, చాలా తక్కువ స్కూల్లో చేశాను. మింది 10 సంవత్సరాలు, చింతాగ్రహారం 6 ఏళ్ళు, గుర్రంపాల 8 ఏళ్ళు, వీరనారాయణం 2 ఏళ్ళు, జిల్లా విద్యా శిక్షణా సంస్థ జిల్లా నోడల్ ఏజెన్సీగా పనిచేసే జిల్లా సంస్థలో కూడా నాకు అవకాశం దొరికింది. ఒక లెక్చర్ పేరుతో ఫ్యాకల్టీగా 5 సంవత్సరాలు చేసి లాస్ట్ ఇయరే ఫారెన్ సర్వీస్ పూర్తి చేసి మళ్ళా పేరెంట్ డిపార్ట్మెంట్కి ఈ దగ్గరలో ఉన్నటువంటి గొండుపాలెం అనేటువంటి చిన్న ఊరికి వచ్చాను. ఇక్కడ ఒక చిన్న సెట్ అయింది. అప్పుడు మీ అందరూ 103 మంది ఉంటే ఇప్పుడు మా స్కూల్ మొత్తం 103 మంది లేరు. అదొక సరదా. మళ్ళీ ఒక్కసారి నాకే ఆశ్చర్యం మీకు ఈ ఫోటో చూడగానే అప్పుడు 10th క్లాసు నేను కుర్రబాలో చెప్పాలని 2 సేపు రాకిలి అప్పుడు ఎంతో సర్వీస్ కూడా కావాలి. నాకు 12 ఏళ్ళు అయిందేమో. 103 మంది పిల్లలు అలా కాలు దగ్గర కూర్చున్నట్టు గుర్తొస్తుంది. కానీ ప్రజెంట్ నా స్కూల్ 1 నుంచి 10 వరకు ఉంది. కానీ మొత్తం స్కూల్ ఎంత మీరు అడగకండి, నేను చెప్తాను, నవ్వకండి, మర్చిపోండి. అది 100 మందే ఉన్నాం ప్రస్తుతం. అలా ప్రభుత్వ పాఠశాలలు అలా అయిపోతున్నాయని ఒక బాధ, నవ్వుకుంటూ చెప్తున్నాం. మరి ఎందుచే జరుగుతుందో కారణాలు అనేకం. చాలా బాధేస్తుంది. సుదీర్ఘ ప్రయాణంలో చూస్తున్న విద్యా వ్యవస్థలో ప్రభుత్వ విద్యని గ్రామాలు కోల్పోతున్నాయేమో అనిపిస్తుంది. ఆటపాటలు, నవ్వులు అన్ని కూడా మన ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే సొంతం. ఇది ఏ పాఠశాలకి చెందవు. చైతన్య నారాయణ మరొకటి రావు. ప్రాథమిక స్థాయి, హై స్కూల్ స్థాయిలో పొందే ఆనందం నాకు తెలిసి, నేను కూడా ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని. ఇలా మీరందరూ 15 సంవత్సరాల తర్వాత అయినా కలవడం అనేటువంటి ఆలోచన రావటం, దానికి కొంతమంది సమకూరటం, అందరినీ పిలవటం, గ్యాదర్ అవ్వటం చాలా ఆనందం. ఒక మనిషికి జీవితంలో ఇటువంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. నాకు జరగల, నేను చేసుకోలేకపోయాను. నేను 79లో 10th హై స్కూల్ చదివాను. ఐ డెంట్ గెట్ ఎ ఛాన్స్ టు గెట్ టుగెదర్. అప్పుడు ఫోన్ లేవు, ఏమీ లేవు. ఉన్నారు 5 10 మంది, కానీ ఇప్పుడు కూడా మేమంతా కలిసి మాట్లాడుకుంటున్నాం 10 మంది 8 మంది. కానీ గెట్ చేయలేకపోయాం. అవి మీరు చేస్తున్నారు. ఆ గ్రూప్లో కొంతమంది భాగస్వాములు అయ్యారు. ముందుగా వాళ్ళకి అభినందనలు, వచ్చినటువంటి మీకు అభినందనలు. మరొక్క మాట, ఆ రోజు మా కరుణ ఎవరు 2-3 వచ్చారు మా ఇంటికి వచ్చారు. ఈ పిల్ల మాకు తెలిసిన పిల్ల, ఎప్పుడు కనపడుతుంది ఈ పిల్ల. వీళ్ళు వచ్చేసరికి ఆ రోజు ఒకటి చెప్పాను,
ఈ ఫంక్షన్ విద్యార్థుల ఫంక్షన్ కాదు, వాళ్ళు దాడిపోయారు. మీ అందరికీ ప్రమోషన్ వచ్చేసింది. కొంతమంది తల్లులు అయ్యారు, కొంతమంది భార్యలు అయ్యారు, కొంతమంది అక్క తండ్రులు అవుతున్నారు, ఇంకా కొంతమంది కాబోతున్నారు. సో అందరూ మామూలు అయ్యారు. అవలేకపోయింది. నేను అయిపోయాను. రీసెంట్ గా నేను తాతగారిని అయిపోయాను. సార్ ఐ గాట్ గ్రాండ్ డాక్టర్ రీసెంట్లీ. ఇంకొక సెటర్ వేస్తే నాకు ఇంకా ఇక్కడే స్థాయిలో 24 సంవత్సరాలు ఎలాగైతే పనిచేస్తానో నాకు ప్రమోషన్ రాలా. ఇక్కడ ఏ స్థితిలో ఉన్నానో 24 సంవత్సరాలు అయిపోతుంది. రేపు నవంబర్కి 24 అవుతుంది. ఈ స్కూల్లో ఏ పోస్ట్లో ఉన్నానో till now I am in the same designation as school teacher of physics. అదొక బాధాకరమైన విషయం. అఫ్ కోర్స్ 5 సంవత్సరాలు జిల్లా స్థాయి అధికారిగా టెంపరీగా చేశానేమో కానీ అదృష్టంతో నోడల్ ఆఫీసర్గా లెక్చరర్గా అది తాత్కాలికం. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నామనేటువంటి బాధ కొంత. ఆ బాధ కంటే ముఖ్యంగా ఇలాంటి గ్యాదరింగ్ లో కలిసి అదృష్టం నాకు కలగటం మరింత ఆనందం. మేబీ ఇది 4 అనుకుంటాను, గుర్తు రావటం. ఒక 4 బ్యాచ్లు వచ్చింది గుర్తు వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చాం, అంతకుముందు వచ్చిన గుర్తు వస్తుంది. 4 అనుకుంటున్నాం. హిందీలో ఒక 2-3 ముందు 10 చేశాను. అక్కడ 2-3 పర్యాయాలు వెళ్ళాం. ఇక మిగతా పాఠశాలలు ఇంకా వాళ్ళ ఉత్తేజం రాలా. ఇది మంచి అదృష్టం అమ్మ. లైఫ్ లో మరుపులారి సంఘటనలు జరిగే సందర్భంలో చిన్ననాటి స్నేహితులు కలవటం, జ్ఞాపకాలు నెరవేర్చుకుంటాం అనేటువంటిది అరుదుగా వస్తుంది. అరుదుకి మీ అందరూ ధన్యులు. ఇది లైఫ్ అచీవ్మెంట్. ఇలా వెరీ గుడ్. అయితే చెప్పాను, మళ్ళా రిపీట్ చేస్తున్నాను. రాగానే చెప్పాను, మీ వాట్సాప్ గ్రూప్ లో ఏం పెట్టమన్నాడు కరుణ? మీరు సింగిల్ గా రావకూడదు. 100 మంది ఇంటూ +100 రావాలని ఆశించాను. ఇది స్కూల్ ఫంక్షన్ కాదు, కొంచెం సమ్మేళనం. అప్పుడు వస్తే మరింత ఆనందంగా ఉండేది. ఈ సాంప్రదాయం కొనసాగేది. మీ పిల్లలు చూసేవారు, మీ హస్బెండ్ తాలూకా ఫ్యామిలీ చూసేవారు. ఒక ఆత్మీయ కలగ అనేటువంటి పాఠశాల స్థాయిలో జరుగుతుంది. తర్వాత జరగదమ్మా. నేను MSc వరకు వెళ్ళిపోయాను. MSc ఫిజిక్స్ ఎక్కడో వారణాసిలో చదివాను. నో గట్టుకుదే. డిగ్రీ చదివారు పెద్ద కాలేజీ, DNR కాలేజ్ అని, వెరీ ఫేమస్ ఓల్డ్ కాలేజ్. నో గట్టుకుదే. అటువంటి అవకాశం పాఠశాల స్థాయిలో జరుగుతుంది. ఆ ఆనందం, ఆ కలయిక, ఆ మాటలకి పొందే అవకాశాన్ని మీ అందరూ చేసినందుకు మరొక్కసారి మీ అందరినీ అభినందిస్తున్నారు. ఈ ప్రేమ మీ స్థాయి బట్టి రాదు. కొంతమంది ఉద్యోగం వస్తుంది, కొంతమంది తల్లి అవుతారు, కొంత మరొకటి అవుతారు, తల్లి అల్లి మళ్ళీ మనం మామ అన్నీ అయిపోతారు. కానీ అంత అదృష్టం, జ్ఞాపకాలు ఈ స్థాయిలో జరుగుతాయి. ఈ జ్ఞాపకాలు మరవలేదు. ఒక్క ఉదాహరణ చెప్పడం మనకు అలవాటు కదా. మా చిన్నాడు స్నేహితుడు డాక్టర్ నరసింహరాజు అని, ప్రస్తుతం బసవ తారక హాస్పిటల్లో క్యాన్సర్ స్పెషలిస్ట్, వెరీ ఫేమస్. అప్పుడప్పుడు మాట్లాడతాడు, ఏరా రాజు బాగున్నావా అని ఫోన్ చేస్తాను. ఏరా బాగున్నావని ఎవరిని అడగలమా? అంత పెద్ద డాక్టర్, ఫేమస్ డాక్టర్. ఆ చదువు ఎక్కడ తెచ్చింది? మేము ఇద్దరం హై స్కూల్ స్థాయిలో చదువుకున్నాం. అటువంటి హై స్కూల్ స్థాయిలో చదువుకున్నప్పుడు వచ్చే ప్రేమ, అభిమానం అన్నిటికీ అతీయం. అటువంటి ప్రేమను పంచుకునేటువంటి అవకాశం మీ అందరికీ కలిగినందుకు ఆనందిస్తూ, ఇంతతో ఆపకండి. ఇవాళ మేము అట్లీస్ట్ గా వచ్చాం, అంటే మొదటిసారి కలిసాం కాబట్టి మేము ఉత్సాహంగా మేడం గారు చెప్తూ ఇది ఒక కలవాలని ఉండాలి. పర్వాణం కన్నా బూరు తినాలి, పండగ రావాలి. బూరు తిన్న లేదు, గుట్టిగా బూరు వండుకుంటే పండగ అవ్వదు. సో మొదటి సమావేశానికి మేము మీ టీచర్ పిలిచారు, ఒక ఉత్తరంగా వచ్చాము. ఇక్కడి నుంచి మీరు మీ ఓపిక బట్టి, అవకాశాన్ని బట్టి ఎంతమందికి వీలైతే 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు మళ్ళా మీ నచ్చిన చోట కలుస్తూ ఈ బాల్య భావాన్ని, బాల్య స్నేహితుల యొక్క ఆనందాన్ని పంచుకుంటూ కొనసాగించండి. ఆ అదృష్టాన్ని మీ అందరూ పొందాలని కోరుకుంటూ, నాకు ఇక అవకాశం ఇచ్చినటువంటి ఇక మిగతా మాటలు డాడ్ ఇక్కడ మాట్లాడను, అక్కడ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. అప్పుడు కూడా మీరు
తప్పకుండా టైం స్పేర్ చేసి రావాలి. కరెంట్ బిల్లుకి వచ్చాను, ఇంకొక 2-3 పెళ్ళికి వచ్చాను. సో ఈ పెళ్ళిళ్ళు పిలవండి, వీలైతే వస్తాం. ఎంత ఆనందం చేస్తాం. లాస్ట్ వీక్ వచ్చినప్పుడు గబగబా చుట్టూ చేయలేరు కొంతమంది, మంచి ఫోటోలు తీసుకున్నాం. ఆ అనుభూతి మాకు లభిస్తుంది. సో మమ్మల్ని కూడా పిలవండి, వీలుంటే వస్తాం. మమ్మల్ని మర్చిపోయిన పర్వాలా, మీ స్నేహితులు మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. ఇంకా మా బ్యాచ్ లో 5 మెంబర్స్ బ్యాచులర్స్ ఉన్నారని వెనకత నుంచి మాకు వినిపిస్తుంది. సో డెఫినెట్ గా 5 పెళ్లిళ్ళకి మళ్ళీ మీ అందరినీ ఇన్వైట్ చేస్తాం. డెఫినెట్ గా మీరు అప్పుడు. అందరికీ నమస్కారాలు. ఆయనకి ఆశిస్తులే మీ అందరికీ ఆశీర్వచనాలమ్మా. యాక్చువల్గా ఏంటంటే మీరు రోడ్డు మీద ఎక్కడో కనిపించి పలకరిస్తూ ఉంటే ఎంత ఆనందం వేస్తుందో. మొహాలు గుర్తుపట్టగలం కానీ పేర్లు గుర్తుపట్టలేం. ఎందుకని బ్యాచ్ మీద బ్యాచ్ మాకు. అందులో నేను చేసేది ఒక మహాసముద్రం. మేషారు చెప్పారు చూస్తారా, 103 మంది పిల్లలని. మాకు టీచర్సే 115 మంది, ఓన్లీ టీచర్స్. ఆ టీచర్ల పేరే మాకు గుర్తుండవు కొన్ని. మీరు ఏ సబ్జెక్ట్ మేడం అని అనుకుంటున్నాం. అలాంటి స్కూల్లో పనిచేస్తున్నాను. ఒకప్పుడు 4200 స్ట్రెంత్ ఆ స్కూలు, ఇప్పుడు 3083 చంద్రంపాలెం హై స్కూల్. అలాంటి స్కూల్లో పనిచేస్తున్నాను నేను. అక్టోబర్లో రిటైర్డ్ అయిపోతాను. సో అది నా సర్వీస్ అంతా 29 సంవత్సరాలు. కొంచెం లేట్గా జాబ్ వచ్చింది, బట్ ఆ జాబ్ కూడా మీలాంటి వాళ్ళందరి దగ్గర చేయగలిగే అదృష్టం నాకు వచ్చింది. అందులో చింతలగ్రహారం అంటే హార్ట్ నాకు చాలా ఇష్టం. చింతలగ్రహారం పేరు తెలిస్తే నాకు ఆనందం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్మృతులు పిల్లలు కూర్చోబెట్టుకునేదాన్ని. అక్కడ హిందీ నేర్పించేదాన్ని, 10th క్లాస్లో చదివించేదాన్ని. పావు వచ్చింది మేడం అనేవారు, అసలు అదేం చేయలేరా అని. ఎవరో వెళ్ళేవారు, చెప్పేసి వచ్చేసేవారు. నిజంగానే అలాంటి అక్కడి నుంచి ఏదో పడిపోతుంది, పండిరా ఏమవదు, అలా కూర్చునేవాళ్ళు. మా ఇంటికి వచ్చి ఉంటారు, రేపు పరీక్ష ఉంది అంటే పాప పిల్లలందరూ మా ఇంటికి వచ్చేవారు. ఎంత ఆనందమో. అలా పిల్లలు రావడం కూడా ఆనందమే, పిలవడమే రావడం ఎంత ఆనందం. మీకు తెలుసా, గుర్తుందో లేదో. సో అలాంటి అనుభూతి ఈ స్కూల్లో ఉంది నాకు. మిగతా ఏ స్కూల్లో నాకు కలగలేదు. నెక్స్ట్ హిందీ కూడా ఎక్కువ పరీక్షలు ఈ స్కూల్లోనే కట్టించాను నేను. ఆ తర్వాత ప్రమోషన్ రావడం వదిలేశాను. నెక్స్ట్ ఏంటంటే మేడివాడలో ప్రమోషన్ మీద వెళ్ళి అక్కడ పనిచేసినప్పుడు 4 మొన్న డిఎస్సిలో టీచర్ పోస్టులు వచ్చాయి. 4 స్టూడెంట్స్, మా స్టూడెంట్స్కి. వాళ్ళు 2 పీడీలు, ఒకటి సోషల్, ఒకటి సెకండరీ. వాళ్ళు నేనేమో డిఎస్సి వెరిఫికేషన్ నన్ను వేశారు, హిందీ వెరిఫికేషన్. వెళితే వాళ్ళు ఎక్కడో కూర్చుని ఉన్నారు, చూడడానికి వచ్చారు. నన్ను కాళ్ళకి దండం పెడతారు. డిఓ గారు అక్కడే ఉన్నారు. ఏంటి కాళ్ళకి దండం పెడతారంటే, వాళ్ళు నా స్టూడెంట్స్ అండి మేడివాడలో, వాళ్ళు 4 ఉద్యోగాలు వచ్చాయంటే ఆయన చప్పట్లు కొట్టారు. అంటే మా పిల్లలు, మా దగ్గర చదువుకున్న పిల్లలు మా ప్రొఫెషన్లోకి వస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆ రోజు నేను అనుభవించాను. అదే ఓన్లీ టీచింగ్ ప్రొఫెషన్ కాదు, మీకు మీరు డెవలప్ అయ్యి ఆనందంగా లైఫ్ లీడ్ చేస్తే ఆ ఆనందమే వేరు. మరి మీ బ్యాచ్ ఎవరో తెలియదు, ఆలీ ఉండేవాడు, గుర్తుందా? తెలీదా? ముస్లిం అబ్బాయి క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. అయితే ముందు బ్యాచ్ అయ్యి ఉంటుంది. ఆ అబ్బాయి కాపీ కొట్టేవాడు. ఎలా తెలుసా? వైట్ పేపర్ మీద రాసేసేవాడు, మీద పేపర్ పెట్టి రాసేవాడు. అచ్చు వైట్ పేపర్ మీద పడింది. ఆ పేపర్ తెచ్చుకుని కింద ఒత్తు పెట్టుకుని పరీక్ష రాసేవాడు. ఏమిటి వీడు వైట్ పేపర్ కనబడుతుంది, పరీక్ష రాస్తున్నాడు అని. నేను ఒరే అట్టేవారు అంటే, ఖాళీ పేపర్ మేడం అనేవాడు. చూస్తే అక్కడ అచ్చులు ఉండేవి, అచ్చులు చూస్తే రాసేవాడు. అంటే అంత తెలివైన పిల్లలు ఇక్కడ చూడండి. కాపీ కొట్టడం కూడా ఆర్ట్. సో అంటే పిల్లల్లో ఎంత సృజనాత్మకత ఉందో చూడండి. నెక్స్ట్ ఇంకొకటి, పోటీ అంటే అమ్మాయి 1 మార్క్ తక్కువైతే కళ వేడి పెట్టిస్తున్నది. నిజంగా చెప్తున్నాను. అంటే వాళ్ళు అలా ఫీల్ అవుతారు, ఆ స్టేజ్లో ఫీల్ అవుతారు. కానీ ఈ లోపల చేసేవమ్మా అని చెప్పినా కూడా ఫీల్ అయ్యేవారు. కానీ ఈ స్టేజ్లో మాకు ఇప్పుడు ఏంటంటే, మీకు చెప్పినట్లుగా మేము చెప్పలేకపోతున్నాం పాఠాలు. అది మా దురదృష్టమే అనుకోవాలి. మీకున్న స్టేజ్, మీకు చెప్పిన స్టేజ్ అద్భుతమైన స్టేజ్ నిజంగా ఈ స్కూల్లో వర్క్ అంతా కూడా. నెక్స్ట్ తర్వాత కూడా ఒక 5 years బాగానే చెప్పాం. ఆ తర్వాత CCE రావటం, పూర్తిగా ఎడ్యుకేషనల్ సిస్టమ్ మార్పు వచ్చి మాకు కొంచెం సాటిస్ఫాక్షన్ లేకుండా ఉన్నది. సో మీరు ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసి పిలిచారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి, వీళ్ళు పెద్దవాళ్ళు వస్తున్నారు, ఇంటికి కారు కూడా తీసుకురావాలని చక్కగా కారులో ఇంటికి వచ్చి తీసుకుని వచ్చారు. ఇట్స్ వెరీ అప్రిషియేషన్, రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ. ఎందుకంటే వచ్చేయగలం, నేను ఇంకా రాలేకపోయిన పరిస్థితి వస్తే బాధ ఉంటుంది,
నెక్స్ట్ అయ్యో రాలేకపోయిన ఫీలింగ్ కొద్ది రోజులు ఉండిపోతుంది. ఆ ఫీలింగ్ లేకుండా మీరు చేశారు. నెక్స్ట్ మీరు మీ పిల్లలకి ఒక్కటి బాగా చెప్తున్నాను, ఫస్ట్ రీడింగ్ నేర్పండి. రీడింగ్ మర్చిపోవద్దు. 3 లాంగ్వేజెస్ రీడింగ్ నేర్పండి, రైటింగ్ నేర్పండి. వాళ్ళు రాయరు, కానీ ఈ 3 వేళతో రాస్తేనే బ్రెయిన్ పనిచేస్తుంది. బట్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తోటి చదివే పద్ధతి నేర్పించకండి లోవర్ స్టేజెస్లో. అది మాత్రం మరీ చెప్తున్నాను, అది బాగా మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. ఎందుకంటే కమింగ్ జనరేషన్కి రీడింగ్ చాలా ఇంపార్టెంట్, రీడింగ్ అండ్ రైటింగ్. అది వస్తే ఎక్కడైనా వెళ్ళిపోగలం. సో మీకు ఇచ్చే సజెషన్ అది. ఎందుకంటే మీరు మా దగ్గర నేర్చుకున్నారు, దానికన్నా బెటర్గా మీ పిల్లలు చదవాలి మీరు కోరుకుంటారు. కాబట్టి అట్లీస్ట్ ½ an hour పర్ డే యూ కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్. ఓకే, అంతకు మించి నేను చెప్పను. ఎక్కడున్నా చాలా బాగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గెట్ టుగెదర్కి ఇచ్చేసిన మా ప్రీతం ప్రధానోపాధ్యాయులు అపరమేశ్వర్ గారికి, నాకెంతో గౌరవించే మా గౌతమిబాయి మేడం గారు, అలాగే పూర్ణమ్మ గారికి, అలాగే కనకమాలక్ష్మి మేడం గారికి, మా సౌమ్యాజు సార్కి, మహేష్ గారికి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా నా శుభాశీస్సులు. యాక్చువల్గా నేను ఇక్కడే అసలు నేను టీచర్ అవుదాం అనుకోలేదు. టీచర్ అయ్యే వాతావరణం ఇక్కడ నాకు కల్పించబడింది. జస్ట్ నేను స్టార్టింగ్లో డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ట్యూషన్ చెప్పాను ఇక్కడ కొంతమంది. ఒక్క 1 year చెప్పానేమో, 1 year చెప్పాను పూర్తిగా. మళ్ళీ డిగ్రీ ఫైనల్ ఇయర్ అవడం ఇవన్నీ అవడం వల్ల మళ్ళీ దాన్ని ఆపేసి నా స్టడీస్లోకి వెళ్ళిపోయాను. బీఈడీ నాకు 97లో అయ్యింది, 97, 98లో అయ్యింది. 98 సెప్టెంబర్లో ఇక్కడ వి రమణ గారు పనిచేసేవారు. ఆయన ట్రాన్స్ఫర్లో ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వి రమణ గారు కాదు, అంతకుముందు లెక్చరర్ ఎవరు ఉండేది సార్, లెక్చరర్ అయ్యారు ఆయన వెళ్ళిపోయారని 8th, 9th, 10th చెప్పడానికి నన్ను అపాయింట్ చేశారు ఇక్కడ యాజ్ ఏ పారా టీచర్ కింద వచ్చారన్నమాట. అప్పుడు నా ఏజ్ 20 years. నా దగ్గర స్టూడెంట్స్కి 16, 17 కూడా ఉండేవారు. వాళ్ళకి నాకు మధ్య 3 years, 4 years కూడా గ్యాప్ ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో టీచర్గా ఇక్కడ నేను పనిచేయడం జరిగింది. 1 year చేశాను. ఆ తర్వాత ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాను. ప్రైవేట్ స్కూల్లో 1 year చేశాక వెంటనే నేను డిఎస్సి సెలెక్ట్ అయిపోయాను. సెలెక్ట్ అయిపోయిన తర్వాత గుణిపూడి అనే ఊర్లో చేశాను, నాతవరం మండలం. 2005లో మళ్ళా చింతలగ్రహారంలో టీచర్గా, మళ్ళీ స్కూల్ అసిస్టెంట్గా రెగ్యులర్గా వచ్చాను అన్నమాట. అప్పటి నుంచి 2015 October 31 దాకా ఇక్కడే చేశాను. 10 years నా సర్వీస్లో పీక్ స్టేజ్ అన్నమాట. ఆ పీక్ స్టేజ్ అంతా నా శక్తులు ఏమున్నాయో సరే, నా సర్వశక్తులు అన్నీ కూడా ఎవరైతే నా స్టూడెంట్స్ ఉన్నారో 103 మంది మీరు అన్నారు బ్యాచ్, 125 మంది కూడా చెప్పేట్టున్నాం. కొంతమందికి 125 కూడా ఒక బ్యాచ్ చూసాం. 130 సార్. ఇంకా కాల్ పెట్టడానికి ప్లేస్ ఉండేది కాదు, ఆ మధ్యలోకి వెళ్ళడానికి కూడా ప్లేస్ ఉండేది కాదు. అంత 130లో కూడా 70-80 మెంబర్స్ పిల్లలు రెస్పాండ్ అయ్యే పరిస్థితి మాకు ఉండేది. అంత చక్కగా మేము చెప్పడం, రిసీవ్ చేసుకోవడం, ఇండిసిప్లిన్ కొంత ఉన్నా సరే మనం కంట్రోల్ చేసేవాళ్ళని. కొంతమంది ఇండిసిప్లిన్ ఉండొచ్చు, చాలామంది రిసీవ్ చేసుకునేవారు. ఆ రిసీవ్ చేసుకోవడం ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇంకా 10th class అంటే నేను హెచ్ఎంగా 2017లో హెచ్ఎంగా మారిపోయిన ఏ సంవత్సరం కూడా నేను చెప్పకుండా ఉండలేదు. ఈ సంవత్సరం చెప్తున్నాను. 10th classలో 30 మందే ఉన్నారు. ఆ 30 మందిలో 10 మంది కూడా సరిగ్గా ఉండలేదు. ఎంత కష్టపడి చెప్పినా మీ సిలబస్లో 10th సిలబస్ ఉంటుంది. ఇప్పుడు చాలా తక్కువ సిలబస్, అసలు ఏం లేదు. గట్టిగా చెప్పడానికి ఒక లెక్క కూడా లేదు. చాలా తగ్గించారు, అసలు ఏమి చెప్పినట్టే అనిపించడం లేదు. కానీ ఆ పిల్లలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు, అదే బాధపడుతున్నాం. అయినా సరే నా పీక్ స్టేజ్ ఆఫ్ ఇది అందులోని ఈ 2008-9 మీ బ్యాచ్ అయితే మాత్రం నేను చెప్పక్కర్లేదు. విద్యార్థులందరూ కూడా ఎంతో కాంపిటేటివ్ స్పిరిట్తో చదివేవారు. చాలా హ్యాపీగా ఉండేదన్నమాట. మ్యాక్సిమం మీకు రోజుకి 4 పీరియడ్లు నేనే చెప్పేవాడినాము. ఏమి అవకాశం ఇచ్చేవాడిని కాదు. అక్కడ మ్యాథ్స్ చెప్పడం, ప్రాక్టీస్ చేయడం. పాపం ఏదో ఖాళీ పీరియడ్ దొరుకుతుందని మీరు అనుకునే లోపే నేను ప్రత్యక్షం అయిపోయేవాడిని.
అది గుర్తుందా? ఓకే, ఏదేమైనా సరే చాలా హ్యాపీ. మేమందరూ కూడా మాస్టర్ చెప్పినట్టు, మన సౌమ్య సార్ చెప్పినట్టు, లైఫ్లో హై స్కూల్ స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేజ్లో ఉండే ఫ్రెండ్షిప్ ఎప్పటికీ రాదు. మాస్టర్ చెప్పినట్టు నాకు కూడా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు ఒక్కడే నన్ను ఒరే అని పిలవగలరు, నేను వాళ్ళని ఒరే అని పిలవగలను. వాళ్ళ స్టేజ్లో ఉన్నా నేను స్టేజ్లో ఉన్నా సరే పిలవగలం. ఆ సరదా అదే అనేది అప్పుడే వస్తుంది. తర్వాత మొన్న డిగ్రీ వాళ్ళని కూడా కలిసాం, కొంతవరకు ఉంటుంది డిగ్రీ. మేము కూడా 10th క్లాస్లో 92 బ్యాచ్ మాది. మా టీచర్స్కి అయితే 2018లో చేసాం మేము. అంటే దాదాపు ఎన్నాళ్ళు 26 ఇయర్స్ చేసాం. 26 ఇయర్స్ గెట్ టుగెదర్ చేసాం 2018లో. బాగానే చేసాం. కానీ వాళ్ళకంటే మీరు బాగా చేశారు, మాకంటే మీరు బాగా చేశారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇంకా ఆర్టిఫిషియల్గా చేసాం. ఏదో అంటే పెద్దవాళ్ళు బాగా, వాళ్ళు ఏజ్లు కూడా అయిపోయింది. మేడం గారు ఇప్పుడు చక్కగా మన టీచర్స్ అందరూ వాళ్ళు రాగలిగే పరిస్థితుల్లో మీరు చేయగలిగారు, హ్యాపీగా మాట్లాడుతున్నారు. మా టీచర్స్ మాట్లాడే పరిస్థితుల్లో లేరు, పాపం వాళ్ళు కూర్చోనే పరిస్థితుల్లోనే ఉన్నారు. చాలామంది కూర్చునే పరిస్థితుల్లోనే ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి ఒక హోటల్లో పెట్టి చేసాం. అయినా అంత ఇది రాలేదు. మీ గవర్నమెంట్ హై స్కూల్ పెందుతులో చదివాను నేనైతే, అంత ఇది రాలేదు. ఇక్కడ మీరు స్కూల్లో చేసుకుంటున్నారు కదా, ఇది సూపర్, ఎక్సలెంట్ అండి. హ్యాపీగా అందులోని కూడా మన ఊరు అంటే స్పెషల్గా ఉంటుంది. అంతా ఒకటే. ఇక్కడ ఒక మహా అయితే ఒక 2 ఊర్ల నుంచి వస్తారు, పూర్లపాలెం, ఈ 2 ఊర్లు. ఈ 2 ఊర్ల నుంచి మన పిల్లలు ఉంటారు. కాబట్టి మీ అందరూ ఎప్పుడు కలిసే ఉంటారు, అన్నారైనా కలిసే ఉంటారు. హ్యాపీగా లైఫ్ లాంగ్ ఎన్నిసార్లైనా మీరు అందరూ పిక్నిక్లు బాగానే పెట్టుకుంటారు. బాగానే అమ్మాయిలు మాత్రమేనా? అక్కడ ఈ బ్యాచ్లో నాకు స్పెషల్ ఏంటంటే, ఒక పక్క మా చెల్లి ఉండేది, ఒక పక్క ఈవిడ పెంకితనానికి మారిపోయారు అనమాట. ఈయన కాసుకోవడానికి సరిపోయేది మా పని, ఈయన కాసుకోవడానికి సరిపోయేది, ఈయన చేసేవన్నీ సెట్ చేసుకోవడానికి సరిపోయేది. అసలు ఒక పక్క మా సిస్టరు మా వెంకటలక్ష్మి ఇంకా మ్యాథమెటిక్స్లో పోటీ పడిపోతూ, ఇంకా మీరు చూడగానే అందరూ గుర్తొచ్చారు. ఓకే, పేర్లు మాత్రం కష్టం, ఎందుకంటే ఇయర్స్ ప్రతి సంవత్సరం బ్యాచ్లు మారిపోతుంటారు. ఇయర్స్ చెప్పగలం అంతే. కాబట్టి మీ అందరూ కూడా చాలా ఒబీడియంట్గా, చాలా హ్యాపీగా, అసలు కష్టం అనేది తెలిసేది కాదు. 500-400 స్ట్రెంత్కి మేమేం చెప్తే మాకేం కష్టం అనిపించేది కాదు. కానీ ఇప్పుడు తక్కువ స్ట్రెంత్ గదులు, అప్పుడు గదులు తక్కువ, స్టూడెంట్స్ ఎక్కువ, ఫెసిలిటీస్ ఏమి లేవు. ఒక్క పూటలు చదివేవాళ్ళు మన అందరూ, ఫ్యాన్లు కూడా ఉండేవి కావు. అక్కడ పెద్ద హాల్ లాగా ఉండేది 10th క్లాస్లో. ఇవన్నీ కూడా చాలా రూమ్స్ ఇక్కడ కొన్ని పాకలు కట్టారు తర్వాత, కానీ సెక్షన్స్ అయ్యాక కట్టారు. చాలా చిన్న గదులు, ఎక్కువ మంది పిల్లలు. ఇప్పుడు బోర్డు గదులు వచ్చాయి స్కూల్స్లో, పిల్లలు లేదు, పిల్లలు తగ్గిపోయి బోర్డు ఫెసిలిటీస్ ఇస్తున్నాం వాళ్ళకి. ఫ్యాన్లు, టాయిలెట్స్, ఏసీ ఏంటవి ఐఎఫ్పీలు, ఇవన్నీ చాలా ఫెసిలిటీస్ వస్తున్నాయి. కానీ స్టూడెంట్స్ తగ్గిపోయారు. కాబట్టి మీ అందరూ కూడా మీరు విద్యార్థులు, మీ పిల్లలకి మంచి విద్యను ఇవ్వండి. మంచి విద్య అంటే డబ్బులతో కొనే విద్య కాదు. ఒక మంచి స్కూల్, అది ప్రైవేట్ స్కూల్ అవ్వచ్చు, గవర్నమెంట్ స్కూల్ అవ్వచ్చు, అంత ఒత్తిడితో కూడిన చదువు అయిపోతుంది. మా పిల్లలను కూడా ఒత్తిడితో కూడిన చదివించాము, ఏం చేయలేము. కానీ మీరు చక్కగా మీ పిల్లల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి మంచి విద్యను అందించి ఆ పిల్లల్ని మంచి గొప్ప వారుగా, దేశానికి ఉపయోగపడే వారుగా తయారు చేయాలని మీ అందరికీ కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను చాలా గవర్నమెంట్ స్కూల్లో చేశాను. ఫస్ట్ స్కూలు చిన్నముషవాడ హై స్కూల్లో చేశాను. అక్కడ 4 ఇయర్స్ చేశాను. తర్వాత చింతలగల్లో చేశాను. నేను ఎక్కువ అంటే నాకు బాగా ఇష్టం. ఫోటోగ్రాఫర్ అంటే నాకు ఎప్పుడు భయమే, ఎప్పటికీ భయమే. కానీ సబ్జెక్ట్ వారిగా నాకు ఎప్పుడు భయం లేదు. తగిన టీచర్స్ నాకు ఎప్పుడు మదర్లా తోలే సేమ్. వాళ్ళ ముగ్గురిని చూస్తే నాకు సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతీదేవి గుర్తొస్తారు. నేను ఈ స్కూల్కి రావడం అది చాలా కష్టంగా వచ్చేది. నేను సైకిల్ మీద వచ్చేవాడిని నిజంగా. అది బ్రిడ్జి దాటి అక్కడ అది
పాపరాజపాలెం నుంచి వచ్చేవాడిని ఇక్కడికి. నాకు భాస్కర్ సార్ నాకు లిఫ్ట్ ఇచ్చేవారు, తర్వాత సోమేశ్వర్ సార్ లిఫ్ట్ ఇచ్చేవారు, తర్వాత ముగ్గురు టీచర్లు నాకు ఆటో ఛార్జ్ ఇచ్చేవారు. నేను ఇక్కడ కంప్యూటర్ టీచర్ చేశాను. నేను ఇప్పటికీ ప్రజెంట్గా వివేకానంద స్కూల్లో చేస్తున్నాను, జొత్తాడు హై స్కూల్లో చేశాను, పురుషోత్తమ స్కూల్లో చేశాను, రైల్వే గేట్ స్కూల్లో చేశాను, అండ్ బెలంపేట స్కూల్లో చేశాను. కానీ అన్ని గవర్నమెంట్ స్కూల్ చేశాను. తర్వాత లాస్ట్లో మా ఫ్రెండ్ రాజేష్ స్కూల్లో ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాను. కానీ అన్ని స్కూల్ చేసినా మన స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అభిమానం, ఆనందం అన్నీ ఈ స్కూల్లోనే నాకు దొరికాయి. అందుకే మీరంటే నాకు లైఫ్ లాంగ్ ఇష్టం. నేను ఈ దగ్గర మాట్లాడాలంటే కొండతో ఢీ కొట్టడం అంటే అంతేకాదు. వీళ్ళు బాగా సీనియర్లు, మేము సబ్జెక్ట్లో సీనియర్లు కానీ వీళ్ళ దగ్గర సీనియర్లు కాదు. అది నాకంటే ఏదైనా ఖాళీ ఉంటే ఏదో ఒక పీరియడ్కి వెళ్ళి చెప్పాలనే ఆలోచన ఉండేది. మీరు అందరూ బాగా సక్సెస్ అయ్యారు, మీ పిల్లలు కూడా సక్సెస్ అయ్యాలని కోరుకుంటున్నాను. తప్పుగా మాట్లాడితే క్షమించాలి. ఓకే, థ్యాంక్ యూ. సో థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ మీకు స్పెషల్ థ్యాంక్ యూ ఎవరైతే దూరం నుంచి కూడా వచ్చారో, టైం అడ్జస్ట్ చేసుకొని. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ కొన్ని బి బ్యాచ్లో డిసైడ్ అయ్యారో వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్ యూ అందరం. సో నా పేరు వచ్చేసరికి దుర్గేష్ మేడం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు, మేబీ గుర్తుండకపోవచ్చు. సో నేను ఎంబీఏ చేశాను ఆఫ్టర్ ది స్కూలింగ్ తర్వాత. సో నౌ ఐఎమ్ వర్కింగ్ విత్ ఎస్ఎన్ఎఫ్ పరవాడ లొకేషన్లో ఉంది. ఐఎమ్ వర్కింగ్ విత్ ఫ్రాంకేర్ రైట్ నౌ. సో ఓకే ఫర్ మీ నౌ ఎడ్యుకేషన్ వైజ్గా SNF Polymers Industry, chemical manufacturing company. So there I am working as a supply chain specialist. అరే సంతోష్, శంకర్, వెంకటరమణ రెండు వెనక్కి 80% వచ్చేవి. మ్యాథ్స్ సబ్జెక్ట్ మాత్రం 35 రావడం అనేది పెద్ద టాస్క్ అన్నమాట. నాకు మెమరీ ఒకటి షేర్ చేసుకుంటారు. ఏంటంటే ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉండేవి అప్పట్లో. సో ఇంటి దగ్గర నుంచి పేరెంట్స్తో సైన్ చేసి తీసుకురావాలి. మా క్లాస్ టీచర్ ఉదయ్ భాస్కర్ సారే. 3 days అవుతుంది, 4 days అవుతుంది, టైం ఇస్తుంది, సంతకం పెట్టచ్చలేదు. ఇంకా మిగతా పిల్లలు మా వాళ్ళు ఉన్నారు కదా అని చూసి నేను కూడా ఫోర్జరీ చేసేసి తీసుకొచ్చి 4 రోజుల తర్వాత సార్ ఏం చేశారు, అరే ఎవరైతే సంతకాలు పెట్టారో అందరూ పేరెంట్స్ని తీసుకురండి రా అని. సో మా నాన్నగారు వచ్చారు, ఏంటి నా సంతకం ఇది కాదండి అని చెప్పి సార్తో అండి. అయితే మాట్లాడుకొని మా వాడికి ఏం చేస్తారో తెలియదు, చంపిస్తున్నా పర్లేదు అని చదివిస్తాను నాన్న చెప్పి వెళ్ళిపోయాక సార్ నాకు అరే ఇదిరా మీ నాన్న నీ చంపిమంటున్నాడు రా, చచ్చిపోతావా చదువుతావు. సో అప్పుడు అలాంటి హైట్స్ ఉండేవి నాకు మ్యాథ్స్తో స్టిల్. బట్ నౌ ఐ మీన్ గుడ్ పొజిషన్ వేర్ ఐ మ్యాథింగ్ అరౌండ్ 50,000 నౌ. దట్స్ ఆల్. థ్యాంక్స్ ఫర్ యూ ఆల్ సపోర్ట్ ఇన్ మై ఆల్ దీస్ కెరియర్. థ్యాంక్ యూ. Yogesh, you forgot about your marital status and your kids. Please tell about it. సో నాకు మ్యారేజ్ అయింది, 4 years అయింది. నాకు ఒక పాప, మా వైఫ్ హౌస్ వైఫే. సో పాపకి 2.5 years. సో స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది నర్సరీ. థ్యాంక్ యూ మ్యామ్ అందరూ వచ్చినందుకు. 16-17 years ఉన్నప్పుడు మేము ఇక్కడ నుంచి 10th అయ్యి బయటకు వెళ్ళాం. 17 years తర్వాత మళ్ళీ కలుస్తున్నాం మ్యామ్. థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చినందుకు. థ్యాంక్ యూ మీరు కూడా అందరూ వచ్చారు. ఇక చాలా మంది మిస్ అయ్యారు, అందరూ వచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ ఒక్కొక్క సార్తో ఒక్కొక్క మేడంతో ఒక్కొక్క మెమరీ. మేడం మీరంటే నాకు చాలా ఇష్టం పర్సనల్. అలాగే తెలుగు మేడం, మీరు లెసన్స్తో పాటు మీరు పాడే పాటలు ఇందాకే పాడే కదా కౌస్తుభం మణిహార, అవి ఇప్పటికీ అసలు గుర్తుంటూనే ఉంటాయి మేడం. నెక్స్ట్ మేడం ఎన్ఎస్ మేడం, మీరు చెప్పే లెసన్స్, మీరు సింహరాశిలో పుట్టిన ఆడ సింహంలా మీరు చాలా చాలా బ్రేవ్గా ఉంటారు, చాలా బాగా చెప్తారు మేడం. మీరు మాకు చాలా గుర్తుంటాయి. అసలు ఎంతమంది మేము కాలేజెస్ అన్నీ చదివి వచ్చాం కానీ మీరంటే చాలా స్పెషల్గా ఉంటుంది మాకు, అసలు ఎప్పటికీ మర్చిపోతాం. సార్ని చూస్తే అందరూ అన్నట్టే నేను కూడా చెప్పాను, సార్ని చూస్తే నిజంగానే భయం వస్తుంది. అంటే సార్ ఎవరిని అనేవారు కాదు కానీ సార్ని చూస్తేనే భయం అనిపిస్తుంది, అది గౌరవంతో కూడింది అని. సార్ మ్యాథ్స్ భాస్కర్ సార్, థ్యాంక్ యూ సార్. మ్యాథ్స్ అంటే చాలా వరకు భయం ఉంటుంది మనలో, ఇప్పటికీ భయం ఉంటుంది. కానీ మీరు చెప్పే మ్యాథ్స్ ఏదో ఎడారిలో ఓఎస్ఎస్లో మా అందరికీ ఒక గ్రూప్స్ పెట్టి గ్రౌండ్ నిండా మమ్మల్ని అందరినీ గ్రూప్స్ చేసి ప్రాక్టీస్ చేయించడం, అది చాలా అంటే
మ్యాథ్స్ అంటే ఒక రకమైన భయం పోయి కొంచెం ఫ్రీగా మ్యాథ్స్ చేసుకునేలాగా చేశారు. థ్యాంక్ యూ సార్. సార్ సైన్స్ ఫేర్స్ అంటే పిఎస్ సార్ మాతో ప్రాజెక్ట్స్ అన్ని చేయించి మమ్మల్ని గ్యాదర్ చేయించి అందరినీ సైన్స్ ఫేర్కి తీసుకెళ్ళడం అంతా థ్యాంక్ యూ సార్. మీరు వేసే జోక్స్, వేపిన పప్పుతో చేసిన వంటలు తినండి, చాలా హెల్తీగా ఉంటారు ఇవన్నీ. సార్ మహేష్ సార్ మీరు నాకు కొన్ని టిప్స్ చెప్పారు. అది ఎగ్జామ్స్లోని ఆన్సర్కి లైన్స్ గీసి డివైడ్ చేస్తే నీట్గా ఉంటుంది, మనకి మార్క్స్ అనేవి బాగా వస్తాయని. ఇలాంటి మీరు చెప్పిన కొన్ని టిప్స్తో చాలా బాగా అటెంప్ట్ చేస్తా ఉన్నాయి ఎగ్జామ్స్ అనేవి. మీ టిప్స్ అనేవి మాకు బాగా ఉపయోగపడ్డాయి. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు 4 years అయింది సార్ మ్యారేజ్ అయ్యి. బాబు పాప నర్సరీ వెళ్తుంది, ఇంకా బాబు ఇంకా చిన్నోడే. ప్రెసెంట్ అయితే నేనేం జాబ్ చేయట్లేదు. పెళ్ళికి ముందు ఒక 5 years ఫార్మసిస్ట్గా వర్క్ చేశాను. ప్రెసెంట్ పిల్లల వల్ల బ్రేక్ వచ్చింది. తర్వాత ఇంకా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కోవిడ్ టైంలో చనిపోయారు. తర్వాత మ్యారేజ్ అయింది. 5 years అవుతుంది పిల్లలు. ఆయన అంత చిన్నవాడేం కాదు, ఆయన చాలా పెద్ద వ్యక్తి, కానీ ఫైట్ చేశారు మనందరి కోసం. అంటే లాట్ ఆఫ్ థింగ్స్ నేను అన్ని ఇండియా మొత్తం మ్యాక్సిమం సగం తిరిగేశాను మా జాబ్ వల్ల. చాలా విషయాలు తెలుసుకున్నానండి. నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయినప్పుడు, స్కూల్ అయినప్పుడు ఫేర్వెల్ పార్టీలో నేను ఒక డ్యాన్స్ చేయడం జరిగింది. అప్పటి వరకు అంటే ఒక నా దృష్టిలో, అంటే మనందరి దృష్టిలో కూడా ఎలా అంటే ఇద్దరు మెయిన్, హిందీ మేడం, ఎన్ఎస్ మేడం. వీళ్ళిద్దరి గురించి అంటే ఎలా అంటే ఒకరు ఫాదర్ మెటీరియల్, ఒకరేమో మదర్ మెటీరియల్. లైక్ హిందీ మేడం అంటే నా దృష్టిలో హిందీ మేడం అంటే అమ్మ, ఎన్ఎస్ మేడం అంటే ఫాదర్ టైప్, అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ ఆ రోజు డ్యాన్స్ చేసిన తర్వాత మేడం వచ్చి నన్ను హక్ చేసుకున్నారు. షాక్ అయిపోయాను అనమాట. అంటే ఆవిడ వచ్చి నన్ను హక్ చేసుకుంటే భయపడేవాళ్ళం. మేడం చూస్తే కొంచెం మనం సైడ్కి వెళ్ళిపోయి అలా ఇటు మనం తిరుగుతూ ఉండేవాళ్ళం. నాకు లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది మేడం మీ హగ్ నిజంగా. అంటే చాలా దూరంగా ఉండేవాళ్ళం. డెఫినెట్గా ఆ హగ్ నన్ను మార్చింది, కొంచెం కాన్ఫిడెన్స్ పెంచింది. 10th అవ్వగానే ఇంటర్లో జాయిన్ చేశారు నన్ను. ఇంగ్లీష్ మీడియం, నాకేం రాదు, కొడుతున్నారు, మోకాళ్ళు వేస్తున్నారు. సో అది మానేయాలని చెప్పేసి నేను మానేసి గుంటూరులోకి వెళ్ళిపోయాను డిప్లొమా. సేమ్ థింగ్స్ ఆర్ రిపీటింగ్ అనమాట. అక్కడ కూడా ఇంగ్లీష్ సేమ్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీవే ఉండేవి. కానీ అక్కడ సార్ మీ మ్యాథ్స్ సార్ కూడా చెప్పాలి, ఇప్పటికీ కూడా నేను మ్యాథ్స్ వీక్ సార్. 4-5 times నేను ఫెయిల్ అయిపోయాను నా డిప్లొమా టైంలో. అందుకే ఈరోజు నేను అసిస్టెంట్ ఇంజనీర్ లెవెల్లోనే నేను ఆగిపోయాను యాక్చువల్గా. లేదంటే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది ఒక డిగ్రీ లెవెల్లో జాబ్స్ అండ్ పీజీ లెవెల్లో జాబ్స్, ఒక క్యాడర్ అంటే ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ వస్తుందండి. డెఫినెట్గా సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ మనల్ని ఎంత ప్రభావం చేస్తుంది అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే హిందీ మేడం చెప్పాల్సింది, నాకు 10th మార్క్స్లో అతి తక్కువ మార్క్స్ నాకు హిందీ వచ్చాయి. కానీ ఈరోజు నేను కంప్లీట్గా అక్కడ హిందీ ఇంగ్లీషే ఉంటుందండి. पूरा मुझे हिंदी आता है मैडम अभी मैं कंप्लीटली हिंदी में बात कर सकता हूँ థ్యాంక్ యూ మేడం. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉన్నాయి, హ్యాపీనెస్ ఉంది, అన్నీ బాగున్నాయండి. కానీ లైఫ్లో ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే మన మూలాలు మర్చిపోకూడదు అంటారు కదా. యాక్చువల్గా మన పేరెంట్స్ అవ్వచ్చు, మన ఊరు అవ్వచ్చు, అట్ ద సేమ్ టైం మన స్కూల్ ఫ్రెండ్స్ అనేది అందరికీ ఒక మెమరబుల్ థింగ్ అనమాట. లైఫ్ లాంగ్ చచ్చేంత వరకు మనతోటే ఉంటాయి ఆ మెమరీస్ అనేవి. సో చాలా హ్యాపీ అండి మీరు అందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చినందుకు. చాలా థ్యాంక్స్. అంటే 2016లో జాయిన్ అయ్యాను ఇండియన్ కోస్ట్ గార్డ్లో. 10 years సర్వీస్ అయిపోయిందండి. ప్రజెంట్ అయితే 23లో మ్యారేజ్ అయ్యింది. వైఫ్ ఎంఎస్సీ మ్యాథ్స్, షీఈ్ వర్కింగ్ యాజ్ ఏ హెచ్ఆర్ ఇన్ కాగ్నిజెంట్ టెక్నికల్ సర్వీసెస్. ఒక పాప ఉందండి, తన పేరు గమనీ కృష్ణ. సో హ్యాపీ లైఫ్ అండి. ఉద్యోగం చేసే ఉమెన్ అయితే స్ట్రగుల్ అవ్వాలి. వాళ్ళకి నేను ఏమి సరిగ్గా చూడలేకపోతున్నానని ఫీలింగ్ ఉంటుంది. ఐ ఫేస్ ఎ లాట్, దట్స్ ఐ టెల్లింగ్ యూ. ఓకే, సో డోంట్ ఫీల్ షై, యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. దట్స్ ఆల్. ఎంత హ్యాపీగా ఉన్నారు, ఎంతమంది పిల్లల్ని కన్నారు, ఎలా పెంచుతున్నారు, ఎనీ డిఫికల్టీస్ లేకపోతే హ్యాపీ లైఫా, అది వినాలని వచ్చాము. 17 years అయిపోయింది తర్వాత మేము వచ్చాము అంటే ఈ ఏజ్లో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. సో అందరి
ప్రతి వాళ్ళు కూడా మైక్ పట్టుకోవాల్సిందే, మీ పేరు చెప్పాల్సిందే. మీ మ్యారేజ్ విషయంలో, మీ పిల్లల విషయంలో మీరు 2 వాక్యాలు చెప్తే నేనైతే ఆనందిస్తాను. హృదయపూర్వక నమస్కారములు. అలాగే నాతో కలిసి చదువుకున్న మా స్టూడెంట్స్ అందరికి కూడా చాలా చాలా ఆనందంగా ఉంది. అందరికీ కూడా చాలా హ్యాపీగా ఉంది, చెప్పలేకపోతున్నాను. కాకపోతే నాకు మైక్ పట్టుకొని చెప్పడం చాలా భయం అసలు. నేను 10th అయిన తర్వాత ఇంటర్ చేశాను 2 years. తర్వాత వెంటనే మ్యారేజ్ చేసేసారు. చేసిన తర్వాత నేను వెంటనే మదర్ అయిన తర్వాత 2 పిల్లలు నాకు, పాప బాబు. అలాగే తర్వాత వాలంటరీ జాబ్ కూడా చేశాను నేను. వాలంటరీ అయిన తర్వాత 5 years ఆశా వర్కర్ పోస్ట్ కూడా వచ్చిందనమాట. నేను అప్పుడు భయపడి వెళ్ళలేదు. నాకు ఇంజెక్షన్ అంటే చాలా భయం. అంటే వేరే మేబీ ఎవరికైనా వెళ్ళే వాళ్ళకి ఇంజెక్షన్ చేయాలేమో, ఇలాంటివన్నీ ఉంటాయి కదా అని భయపడి నేను వెళ్ళలేదు అసలు. మెయిన్ అప్పుడు కరోనా టైంలో వచ్చింది, బాబు కూడా చిన్నోడు. మేడం ఇప్పుడు హ్యాపీ లైఫ్ మేడం, బాగుంది. పిల్లలు 2 చదువుకుంటున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ మై స్టూడెంట్స్. అమ్మ నాకా లాస్ట్ డిసెంబర్లో మ్యారేజ్ అయిందమ్మా. ఇంకా కొద్దిగా ట్రైనింగ్లో ఉన్నా. నేను ఇక్కడ షిప్ బిల్డింగ్ సెంటర్లో చేస్తున్నానమ్మా. మా దగ్గర సబ్మెరైన్స్ తయారవుతాయి, ఇండియాకి సంబంధించిన సబ్మెరైన్స్ అవుతాయి. నేను దాంట్లో బెండింగ్ సెక్షన్లో చేస్తాను. నా దగ్గర నేను వెళ్ళిన తర్వాత ఒక 3 సబ్మెరైన్లు చేసాం. సబ్మెరైన్ ఓపెన్ అయిన రోజు నిజంగా మేము ఇండియా ఫ్లాగ్ మా ఇంటిపైనే ఉంది అనే ఫీలింగ్తో మేము ఉంటాం. ఇప్పుడు కూడా మేము వెళ్ళిన తర్వాత చేసిన వర్క్ సబ్మెరైన్స్లో చేస్తుంటాం. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. మేము ఆ వేళ అక్కడ ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఈవేళ మా బ్యాచ్ అందరినీ కలుసుకున్న తర్వాత కూడా అంతగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మురళి మాట్లాడుతున్నాడు. జనరల్గా ఎప్పుడు మాట్లాడను, అంటే స్కూల్లో కూడా ఎవరితో మాట్లాడను కూడా. అంటే నేనంటే ఖాళీ ఏం చేయట్లేదు, షటిల్ బాగా ఆడుతా. మండల స్థాయి కూడా నేను గెలిచా. చిన్నపిల్లల ట్రైనింగ్ కూడా ఆంధ్ర ఇక్కడ ఏయూ కూడా నమ్మని చెప్పాను. నాకు 18 సంవత్సరాలు షటిల్ అలవాటు ఉంది. నాకు సర్టిఫికేట్ కూడా చాలా వచ్చాయి నాకు చిన్నపిల్లల ట్రైనింగ్ అని. నెక్స్ట్ ఇంకేముందంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి కలవడం సరదాగా ఉంది. నెక్స్ట్ మిమ్మల్ని చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మురళి. థ్యాంక్ యూ మురళి, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఆనందంగా మేడం. అంటే మీ వాయిస్ అప్పుడు 10th క్లాస్లో విన్నది మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతూ ఉంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అంటే అప్పుడు సేమ్ ఎనర్జీ ఇప్పుడు కూడా అలాగే ఉంది. మీ ఎనర్జీ అంతా అదే చాలా ఆనందంగా ఉంది మేడం. అందరం కలవడం ఇంకా హ్యాపీగా ఉంది మాకు. ప్రజెంట్ నేను జేఎం బ్యాక్స్లో సేఫ్టీ సైడ్ చేస్తున్నాను. అంతా బాగానే ఉంది మేడం. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, తొందరలో అవుతుంది. హ్యాపీగా ఉన్నాడు. అప్పుడు మళ్ళీ కలుద్దాం అందరం కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పార్థు. నెక్స్ట్ చక్రవర్తి, నాగార్జున. మళ్ళీ అవకాశం రాదు, మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇక్కడ విచ్చేసిన మన ఉపాధ్యాయులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఇక్కడ విచ్చేసిన నా తోటి ఫ్రెండ్స్కి ఇక్కడ చదువుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే మన క్లాసు 103 మెంబర్స్లో మన పేర్లు గుర్తుండడం కష్టం. అలాంటిది హిందీ మేడం గారు ఇంటి పేరుతో సహా నాన్న పులమశెట్టి నాగార్జున అని ఇంటి పేరుతో సహా మనల్ని పిలిచేవారు. నాకు చాలా ఆనందంగా ఉంది ఆ మేడం మెమొరీకి. అలాగే నెక్స్ట్ మన తెలుగు మేడం గురించి మాట్లాడితే మనకి మేడం లెసన్ చెప్తుంటే ఒక పద్యం చెప్తుంటే మనకి తల్లి జోల పాడినట్టు ఉండేది. మనకి అంత ఆనందంగా అంత ఆప్యాయతగా ఉండేది. అలాగే మన మహేష్ సార్ గురించి మాట్లాడుతుంటే కెమ్ సెక్షన్ ఎలా ఉండాలో అలా మనకి చక్కటి రీతిలో మనల్ని ముందుకి సాగనించారు. అలాగే మన ఎన్ఎస్ మేడం గురించి మాట్లాడితే
ఏదైనా సరే స్ట్రేట్గా కొట్టినట్టుగా మాట్లాడేవారు. అలాగే ముఖ్యంగా బాయ్స్ని బాగా చక్కగా చూసుకునేవారు. ఆ మేడం కూడా మాకు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఉదయభాస్కర్ సార్ గారు మనకు అందరికీ తెలిసిందే, మ్యాథ్స్ చాలా చక్కగా చెప్పేవారు. అందులో నేను కూడా శ్రద్ధగా నేర్చుకునేవారు. నాకు మ్యాథ్స్ అంటే చాలా ఇష్టం. అలాగే అప్పారా సార్ గారి గురించి మాట్లాడాలంటే ముందు మనకు భయం వేసేది. కళ్ళు మూసుకొని మాట్లాడేవారు. ముఖ్యంగా అందరికీ తెలిసే ఉంటారు, అది తెలిసి అతను చూడాలంటే భయం మనకి, అతని దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అసలే భయం మనకి, అలా ఉండేది. అలాగే ఇక్కడ ఇంత గ్యాదర్ చేసిన మా బ్యాచ్ కమిటీ కుర్రోళ్ళకి, ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సంవత్సరాల తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలిసాం. నా పేరు రఘు. నేను సన్లైన్ ఎలివేటర్స్ అనే కంపెనీ ఒకటి రన్ చేస్తున్నాను. యాక్చువల్గా నాకు 10th అయిపోయిన తర్వాత ఐటీ చేశాను. ఐటీ చేసిన తర్వాత చెన్నైలో 1 year విప్రో కంపెనీలో చేసి నేను జాన్సన్ లిఫ్ట్ కంపెనీలో జాయిన్ అయ్యాను. ఒక 4 years చేసిన తర్వాత అక్కడ ఇంజనీర్లు అందరూ నీకు పని రాదు, వేస్ట్ అనే ఒక ఎక్సైట్మెంట్ ద్వారా అక్కడ మానేశాను. తర్వాత ఒక్కొక్క సంవత్సరంలో 2 కంపెనీ జాయిన్ అయ్యి మానేశాను. తర్వాత 2021లోని నాకంటూ ఒక కంపెనీగా నేను నిలబెట్టుకొని నేను సాధించుకున్నాను. అది 3 years రన్ అయిన తర్వాత ఏ ఇంజనీర్ అయితే నన్ను పనికిరావు ఏదో అన్నారో అదే ఇంజనీర్ నాకు ఫోన్ చేసి నాకు ఏదైనా పని కావాలి, నువ్వేం ఇప్పించగలవా అని అడిగారు. లైఫ్లో మనం సాధించాలంటే మన పట్టుదల అనేది ఎంత ముఖ్యమో అంత పట్టుదల ఇప్పించిన మనకు టీచర్లు, సార్లు కూడా అంతే ముఖ్యం. సో ఈరోజు మనం కలవడానికి ఇంత గొప్ప కార్యక్రమం మనకి వెంకీ కూడా ఒక సపోర్టింగ్ ఇచ్చాడు. ఎందుకనంటే చెయ్యాలని కోరిక ఎంతమందికైనా ఉంటుంది, కానీ దాన్ని ముందుకు తీసుకురావడం మాత్రం చాలామంది అనుకునేదే తప్ప కానీ ఎవరు చేయలేరు. సో మనం వెంకీకి సపోర్ట్ చేయాలి, చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను మౌలి టెక్ ఆఫీస్లో వైజాగ్లో. అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈరోజు ఇక్కడ కలవడం అందరం. అండ్ నేను చాలా నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి. కాన్ఫిడెన్స్, బ్రేవ్నెస్, ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ యూ. సో ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ టీచర్స్. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో నాకు అర్థం అవడం లేదు. చదువుకొని 17 years అయ్యింది. చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు మనం గ్యాదర్ అయినందుకు. వెంకటేష్కి థ్యాంక్ యూ చెప్తున్నాను. మాకు బాగా గుర్తుండేదైతే మన హిందీ మేడం లేడీస్కి ఏదైనా ప్రాబ్లం అయినా ఏదైనా నాకు చెప్పండి, నేను మీకు కేర్ తీసుకుంటానని చెప్పిన విధానం అన్నీ మాకు నచ్చాయి. అందుకే బేగా మిమ్మల్ని అందరూ మేము మర్చిపోలేకపోతున్నాము. నెక్స్ట్ మన తెలుగు మేడం కూడా ఏదైనా ఒకటి ఏమైనా చెప్పినా అది పాట రూపంలోనే మాకు చెప్పేవారు. కానీ తెలుగు మేడం కూడా థ్యాంక్ యూ మేడం. ఆ రోజు మీరు అలా చెప్పడం వల్ల మాకు ఇప్పుడు కూడా బాగా గుర్తుండిపోయింది మీరు అందరూ కూడా. అలాగే మన ఎన్ఎస్ మేడం రాబోడికి రూమ్ అంతా సైలెంట్గా అయిపోయింది. అమ్మ ఎన్ఎస్ మేడం వస్తున్నారనేసి అప్పుడంటే మాకు అలా భయం అనిపించేది. సరే అలాగే సార్ కూడా మాకు ఎగ్జామ్ సార్ అంటే ఇలాగ వచ్చేవారు సార్ అన్నట్టుగానా. మీ అంత ఎక్కువ బాండింగ్ అయితే మాకు సార్ నుంచి లేదు కూడా అప్పుడు. అలాగే మన సార్ కూడా అప్పుడు మ్యాథ్స్ గ్రూప్ పెట్టేదే మా మ్యాథ్స్ సార్. నెక్స్ట్ తర్వాత మన మహేష్ సార్ అప్పుడు ఐడెంటి కార్డులు పెట్టేవారు మనకి. జోబ్ అప్పుడు చిన్నవాళ్ళం కదా, అప్పుడు ఐడెంటి కార్డు పెట్టేదే మనం ఇంగ్లీష్ సార్ మన మహేష్ సారు. అప్పుడు ఏదైనా బుక్స్ అట్ట లేకపోయినా సరే ఇసిరేసేవారు. అందరం ముందు మేమే ఎక్కువ వండుకుంటేవారు. తర్వాత మన సారు టీఎస్ఆర్ అలాగే సారు వచ్చారంటే ఎక్కడ వరకు బుక్ చూసేస్తారా ఎక్కడ ఇవన్నీ అలా బంచి వెనక్కి దాగుండిపోయేవారు. కొంతమంది లాస్ట్ బంచి అయితే బుర్ర కింద కట్టిపోయి ఉండిపోయేవారు. ఇవన్నీ ఈరోజు గుర్తుకు వస్తున్నాయి అంటే చాలా మా క్లాస్మేట్స్ ద్వారా కొంచెం మేము అందరం చాలా సంతోషంగా ఉన్నాం. చాలా ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నాకు 10th అయినట్లు ఒక ఇయర్ పోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయింది. నాకు 3 పిల్లలు, 2 పాపలు, బాబు. పెద్ద పాప 9th, రెండో పాప 8th, బాబు 4th class చదువుతున్నాడు. అది
కాదు, క్లాస్ ఫస్ట్ కూడా. డిగ్రీ వరకు చదివాను సార్. డిగ్రీ అయిన తర్వాత మళ్ళీ అనస్థీషియా టెక్నీషియన్ చేశాను. ఇప్పుడు అనస్థీషియా టెక్నీషియన్ కిమ్స్లో చేస్తాను. 2 పిల్లలు, పాప బాబు. మనది 8 మార్కులు కూర్చునండి, వాళ్ళు ఎన్నది 2 మార్కులు కూర్చుని. నెక్స్ట్ అందులో గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. సారీ సార్ మేడం, నా పేరు పొంగశెట్టి బేబీ వరలక్ష్మి. నేను 10th తర్వాత పాలిటెక్నిక్ చదివాను. భీమిలీలో ఉమెన్స్ గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నాను. పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అనేది చేశారు. తర్వాత ఒక పాప పుట్టింది. ప్రజెంట్ హౌస్ వైఫ్గానే ఉన్నాను, ఇంట్లోనే ఉంటున్నాను. మీ ఈరోజు ఇలా కలవటం, మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం, మీరు మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం, మాతో టైం స్పెండ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మేమందరూ ఎంతో అదృష్టం చేసుకున్నాం, ఫీల్ అవుతున్నాం. ఇలాంటి అవకాశం మళ్ళీ మీకు వీలైనంత వరకు మాకు కల్పిస్తామని కోరుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ మేడం. అండ్ మీరు కూడా ప్రతిసారి ప్రతి ఒక్కరికి అందరికీ ఎవరు ఇనిషియేషన్ తీసుకొని ఎవరు చేసినా అందరూ కలుస్తామని, అందరికీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తర్వాత మ్యారేజ్ అయిపోయిన 2010. 2 బాబులు. పెద్ద అబ్బాయి ఏపీఆర్ఎస్ రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు, 9th క్లాస్. వాడికి 58th ర్యాంక్ వచ్చింది. చిన్న బాబు, నేను స్కూల్ టీచర్గా వర్క్ చేస్తున్నాను చౌడవాళ్ళలో 10 years. నా దగ్గరే 5th వరకు చదువుకున్నాడు. తర్వాత నాకు అచ్యుతాపురం సీట్స్లో ఆపర్చునిటీ వచ్చింది. ఆర్ఎం వేర్ హౌస్లో డేటా ఎంట్రీగా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు. బాబు 6th క్లాస్ కాబట్టి ఐఎమ్ ద ఓన్లీ వన్ లెఫ్ట్. సో నేను నా గురించి చెప్తాను. నేను 2009లో పాస్ అవుట్ అయ్యాను. ఆ తర్వాత లక్కీ ఆర్ బై ఛాన్స్ నాకు గవర్నమెంట్ ఫ్రీ సీట్ వచ్చింది శ్రీ చైతన్య కాలేజ్లో. అంటే స్కూల్స్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ వస్తారు. సో 2 years నేను శ్రీ చైతన్య ఉమెన్స్ కాలేజ్లో చదివాను. స్కూల్ ఇల్లు నాకు వాకబుల్ డిస్టెన్స్. సో నాకు హాస్టల్లో ఉండడం అంటే చాలా హోమ్ సిక్ ఉండేది, చాలా బాధ ఉండేది అనమాట. అప్పుడు ఏదో ఒక రీజన్, ఏదో ఒక సాక్ చెప్పి ఇంటికి ప్రతి వారం లేకపోతే 15 రోజులకు ఒకసారి వచ్చేస్తూ ఉండేదాన్ని. తర్వాత నా 2 years కంప్లీట్ అయింది. అక్కడ శ్రీ చైతన్య ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్. బట్ నాకు హోమ్ సిక్ వల్ల నేను అంత కాన్సన్ట్రేట్ చేయలేక నాకు ఎంసెట్ అంత మంచి మార్క్స్ ఏం రాలేదు. తర్వాత నేను డిగ్రీ జాయిన్ అయ్యాను ఆదిత్య డిగ్రీ కాలేజ్లో. ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు నాకు పెళ్ళి అయిపోయింది. తర్వాత నేను ఆఫ్టర్ మ్యారేజ్ 1 year కంటిన్యూ చేశాను, అరౌండ్ 6 months. తర్వాత నేను 2 years గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కోసం కోచింగ్ తీసుకున్నాను. 2017లో ఐ గాట్ మై ఇనిషియల్ పోస్టింగ్ యాజ్ స్టోర్ కీపర్ ఇన్ నేవల్ డాక్యార్డ్ ముంబై. నేను అప్పుడు ఫ్యామిలీతో, ఐ మీన్ హస్బెండ్ నేను ముంబై వెళ్ళిపోయాం. 17 నుంచి మళ్ళా నేను 20లో కోవిడ్, ముంబైలో చాలా కరోనా కేసులు చాలా విపరీతంగా ఉండడం, అదే టైంలో నేను కన్సీవ్ అయ్యాను. 2020లో నేను మళ్ళీ వెనక్కి వైజాగ్ వచ్చేసాను. ఆ తర్వాత ఒక బాబు నాకు, ఇప్పుడు బాబుకి 6 years. రీసెంట్గా 2022లో నాకు వైజాగ్ ట్రాన్స్ఫర్ వచ్చింది మ్యామ్. నవ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ స్టోర్ సూపరింటెండెంట్ ఇన్ మెటీరియల్ ఆర్గనైజేషన్ ఇండియన్ నేవీ. నవ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ 104 ఏరియా. దిస్ ఇస్ అబౌట్ మై సెల్ఫ్. అలాగే అందరికీ నమస్కారం. నా పేరు కోరిబిల్లి కరుణ్ కుమార్. ఉదయ భాస్కర్ సార్ అలా మేనల్, అదే వాళ్ళ మాయ గారు వాళ్ళ అబ్బాయిని, మేనల్లుడిని. అలాగే మనం స్కూల్ నుంచి కూడా ఎన్నో సాధించాం, స్కూల్ నుంచి సాధించాం. మా మాయ రోజు కూడా గడ్డి గోక్కునేదో అని చెప్తాను, తిప్పుతూ ఉండేవాడు. ఆ గడ్డి గోకుతూ చేలో ఉండిపోయింది. కానీ అలా మెల్లిగా ఐటీఐ చేశాను. ఐటీఐ చేసిన తర్వాత మా చిన్నాన్న గారి దయ వల్ల నన్ను మండలాప్స్లో, పెందుతి మండలాప్స్లో బోర్ మెకానిక్గా ఆర్డబ్ల్యూ సెక్షన్లో వర్క్ చేస్తున్నానండి. ఇప్పటికి 2015లో నేను ఈ జాబ్ జాయిన్ అయ్యాను. దాని తర్వాత మళ్ళీ చదువుదామని చెప్పి కాలేజ్కి వెళ్ళాను.
నవ్వకండి ప్లీజ్. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళిన తర్వాత అందరూ ఎంపీసీ చేస్తున్నారు, ఎలాగోలాగా ఎంసెట్ రాద్దాం అని చెప్పి 2016లో పాట వచ్చిందండి. అది తెలియక నేను ఎంపీసీ అనుకుని ఎంఈసీ జాయిన్ అయిపోయాను. అది లాస్ట్ నాకు ఎగ్జామ్స్ రాసుకునే తర్వాత దాకా నాకు తెలియదు అనమాట. తర్వాత నేను ఎంసెట్ కడతానంటే అన్ని ట్రైన్లు చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ఏంటంటే సిఈసి, ఎంపీసీ, బైపీసీ ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఎంఈసీ కనిపించట్లేదు, ఎలాగ అప్లై చేయాలనిపించింది అనమాట. దాని తర్వాత సార్ని అడిగాను, ఏంట్రా బాబు అంటే సిఏ చేద్దాం అనుకున్నావా అన్నాడు. సిఏ అంటే నేను పోలీస్ స్టేషన్లో సిఏ తెలిసిన నాకు, ఈ సిఏ లేదు నాకు తెలియదు. అయితే సిఏలే మనకు తెలియదండి, ఇంక ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు బీకామ్ జాయిన్ అవ్వు, సింపుల్గా పని అయిపోతాను. అలాగే డిగ్రీ జాయిన్ అయ్యానండి, బీకాము. ఎక్కడ మన కోటపాడు కాలేజీలో జాయిన్ అయ్యాను. కోటపాడు కాలేజీలో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. తర్వాత ఇంకా మా మాయ చెప్పిన మాట గడ్డిపోయి అన్నాడు, ఆ మాట చివరి స్థాయి వరకు అలా ఉండిపోయింది. మనకి చదువులు గిదువులు పనిచేయవు, మనకి ఎలా విధిగా బోర్ మెకానిక్ అయినా జాబ్ చేసుకున్నాం అని చెప్పని ఇప్పుడు పబ్లిక్ సర్వీస్ ఏంటంటే మమ్మల్ని ఒక 6 నెలల పాటు కూడా పాడేరులో వర్క్ అనమాట. కోవిడ్ టైంలోనే అందరూ భయపడి ఇంట్లో ఉండిపోయాడు. కానీ పబ్లిక్ సర్వీస్ కోసం ఫ్రంట్ లైన్ వర్కర్స్ అనమాట మేము. అక్కడ బోర్వెల్స్ కోసం, బోర్వెల్స్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మా నాన్నగారు, మా తాతగారు మేఘాద్రి రిజర్వేర్ ఛార్జ్ మ్యాను, అలాగే మా చిన్నాన్నగారు పెందుత్తి నెంబర్ ఆఫ్ కాంట్రాక్టర్లో ఫస్ట్ నెంబర్ 1 కాంట్రాక్టరు. అలాగే మా అన్నీలు అందరూ కూడా ప్లంబర్సే అనమాట. మా సెక్షన్ అంతా వాటర్ సెక్షనే. అయితే పాడేరులో మాకు కోవిడ్ టైంలోని డ్యూటీలు వేశారు 6 నెలలు. అక్కడికి బండి మీద వెళ్ళి పాడేరులో పెట్టేసుకోవాలి బండి. అక్కడి నుంచి మనం వాగ్బూల్లోనే వెళ్ళాలి మేడం. ఎక్కడికి వెళ్ళినా సరే మినిమం 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్లు మన బస్తాలు మోసుకొని వెళ్ళిపోవడం. 6 నెలలకు ఒకసారి 6 నెలలు అక్కడ డ్యూటీ వేశారు. 2 నెలలు పూర్తిగా వాళ్ళతోనే జీవితం అంటే ఏంటి అనేది పూర్తిగా అర్థమైపోయిందండి. మనం చదివి ఎక్కడెక్కడో ర్యాంకులు కొట్టి చేసుకొని రావడం కాదండి. కింద స్థాయిలోని గవర్నమెంట్లో పనిచేయడం అంటే ఒక్కొక్కరికి కూడా, ఇప్పుడున్న మేడమ్స్కి టీచర్స్కి కూడా, ఇప్పుడు యాజ్ ఏ ఒక మన పిఎస్ఆర్ ఉన్నారండి, అందరూ కూడా వన్ ఆఫ్ ద స్టేజ్లోకి వెళ్ళారు. సార్ చెప్పారు అందరికీ ప్రమోషన్లు వచ్చి నేను ఒక్కడనే ఇలా ఉండిపోయారని. సార్ కించపరచట్లేదండి, చెప్తున్నాను అన్నమాట సబ్జెక్టు. నేను ఆ కింద స్థాయిలోనే ఉండిపోయాను సార్ మీలాగే. అక్కడి నుంచి నేను ఎదగలేదు సార్. అప్పటి నుంచి కూడా నేను చేస్తూ వచ్చేదంతా పబ్లిక్ సర్వీస్. మనం గవర్నమెంట్ నుంచి 10 రూపాయలు తీసుకుంటున్నామంటే 10 మందికి మనం న్యాయం చేయాలి. 10 మంది ఇళ్లలోనే ఒకరికి అంటే 10 మందిలో కంపల్సరీ 2 తిడతారు సార్, 2 కంపల్సరీ తిడతారు సార్. మిగతా 8 మంది కూడా కంపల్సరీ పొగుడతారు. మనం తప్పులు చేస్తున్నామో రైట్ చేస్తున్నామో తెలియదు, కానీ మనం చేస్తున్న సర్వీస్ మాత్రం కొంచెం ప్రజలకి మనం అందుబాటులో ఉండేటట్టు నా జాబ్ పరంగా నేను చేస్తున్నానండి. అలాగే నాకు కోవిడ్ టైంలో కూడా ఫస్ట్ కోవిడ్లోనే నాకు ఊర్లోని గ్రామంలో సర్వీస్ చేస్తూ అందరినీ కొంచెం భయాందోళనతో అందరినీ కూడా ఇంట్లో ఉంచాం. అలా ఉంచుతూ కూడా నాకు కోవిడ్ ఫస్ట్ టైంలో కోవిడ్ వచ్చిందనమాట. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా నన్నే తిట్టిన వాళ్ళే, అందరూ నన్ను తిట్టారు అన్నమాట. ఎందుకురా నీకు కోవిడ్ ఎలా తిరిగితే కోవిడ్ అది వచ్చేస్తుంది, అందరికీ చెప్పారు మీ నీతులు, నీ హెల్త్ చూసుకోలేదు, ఇప్పుడు నువ్వు పడిపోయే మంచం మీద. నా పెదనాన్నగారు చనిపోయినప్పుడు కూడా పెదనాన్న బాడీ దగ్గరికి వెళ్ళలేదండి నేను. మా అమ్మ నాన్న అప్పుడు బాధపడ్డారనమాట. కానీ గ్రామం కోసం ఏదో సర్వీస్ చేద్దాం, 10 మంది కోసం ఏదో చేయాలని చెప్పి చేస్తుంటాం. ఇందులోని కూడా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమం చేస్తూ కూడా ఒక 4-5 దగ్గర అందరూ కూడా మాట్లాడడం. కానీ ఎనీవే ఈ స్కూల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అరే తురై ఎదవా అనే మాటలన్నీ కూడా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఈ రోజు కొట్టుకున్నా సరే రేపొద్దున్న మళ్ళీ అందరూ అని చెప్పి కలిసిమెలిసి భుజాల మీద చెయ్యిలేసుకునే తిరిగే వయసు ఈ గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే వస్తుంది. ఇది వీలైనంత వరకు మన పిల్లలందరినీ కూడా, నేనైతే నాకు బాబు కానీ పాప అని పుడితే గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తాను. మనం కూడా మారుదాం. నా కొడుకుని భాషల్లో చేస్తాను, నా కొడుకుని నుంచి అక్కడెక్కడో జాయిన్ చేస్తాను వద్దు, మన ఊరు స్కూల్లోనే జాయిన్ చేయండి. ఇలాంటి టీచర్స్ కోసమే కాకపోయినా రేపటి తరంలో మన పిల్లలు కూడా టీచర్స్ అవుతారు. వాళ్ళు కూడా ఇలా పిల్లల్ని రిక్వెస్ట్ చేసుకొని పాపం వీళ్ళందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయండి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. ప్రైవేట్ స్కూల్లో అడగడం వేరు, గవర్నమెంట్ స్కూల్లో వీళ్ళు కూర్చుంటే వీళ్ళు జీతం ఇస్తారు.
అలా కాకపోయినా ఒక స్కూల్ని కాపాడుకోవాలి, ఒక పోస్ట్ కాపాడుకోవడం అంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఒక జాబ్ పుట్టాలి అంటే మన గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావట్లేదంటే మనం మారిపోయాం కాబట్టి గవర్నమెంట్ నుంచి నోటిఫికేషన్ రావట్లేదు. అది ఒకప్పుడు 2 yearsకి ఒకసారో 3 yearsకి ఒకసారో డిఎస్సి రిలీజ్ అయ్యేది. అప్పుడు 25,000 పోస్టుల నుంచి 50,000 పోస్టులు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు 15,000 పోస్టులు రిలీజ్ అవ్వడానికే కష్టం. ఎందుకంటే స్కూల్లో పిల్లలు లేరు. స్కూల్లో పిల్లలు ఉంటేనే డిఎస్సి పోస్టులు అనేవి రిలీజ్ అవుతాయి. అలాగే సీనియర్ అసిస్టెంట్ పోస్టులు రిలీజ్ అవుతాయి. అలాగే గుమస్తా పోస్టులు రిలీజ్ అవుతాయి. ఇవన్నీ కూడా అవ్వాలి అంటే మనం మారాలి అంటే మన పిల్లలందరినీ కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరున కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మేడం. అన్నాను చెప్తున్నా, ఎప్పుడన్నా చెప్పు ఒకసారి. ఎప్పుడు అనేవాడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా ఏ స్టూడెంట్ని డిస్కరేజ్ అయితే చేయను. అంటే జస్ట్ ఫన్ ఆఫ్ ద వేలో నిలిపోయాం అన్నమాట. అంటే పన్ను కోసం నువ్వు నా మీద ఎంత మాట వస్తే చెప్పు. ఎవరైనా నేను అలా అనేవాళ్ళని చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో డిస్కరేజ్ చేసేయడం కాదు. రేపు ఈవేళ 1వ ఎక్కం నేర్చుకో, రేపు కావాల్సి 2వ ఎక్కం నేర్చుకుంటావు అంతేగాని నువ్వు ఎందుకు పనికిరావని మాత్రం ఎప్పుడు అనలేదు. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఎక్కలు నేర్చుకున్నాడు. ఎలా కాదురా చదవరా, నీ తోటి వనజ కూడా చదువుతుంది, నువ్వే చదవట్లేదు అని చెప్పేవారు. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కరు ఒక్కొక్క విషయంగా ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ పోస్టులు రాకపోవడానికి కారణం చాలా చక్కగా చెప్పారు బాబు, మీరు చాలా చక్కగా చెప్పారు. స్కూల్స్ లో స్ట్రెంత్ లేకపోవటం వల్లనే డిఎస్సిలో పోస్ట్ రావట్లా. డిఎస్సిలో స్కూల్లో స్ట్రెంత్ ఉంటేనే క్లర్కిల్ పోస్టులు, అన్ని పోస్టులు, ఆయా పోస్టులు, దానికి సంబంధించిన పోస్టులు అన్నీ వస్తాయి. గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోయినప్పుడు ఇంకా పోస్టులు ఎక్కడి నుంచి క్రియేట్ అవుతాయి? భవిష్యత్తులో మళ్ళీ మీ పిల్లలకి పోస్టులు ఉండాలి కదండి, గవర్నమెంట్ పోస్ట్ కావాలి కదా. సో ఎక్సలెంట్ పాయింట్ అండి, వెరీ హ్యాట్స్ ఆఫ్. నువ్వు అందరికంటే చక్కగా మాట్లాడు. నువ్వు చదవలేదు అంటున్నావు కానీ నువ్వు అన్ని విషయాలు మొత్తం లైఫ్ లాంగ్ అన్నీ కూడా కలిపి చాలా బాగా చెప్తావు, చాలా ఎక్సలెంట్గా మాట్లాడు. అందులో మాత్రం డౌట్లేదు. నువ్వు చదవలేదు అంటున్నావు కదా, అది నేర్చుకున్నావు కాదు. చదువు అంటే అదే యాక్చువల్గా. చదువు అంటే ఏంటి? అందరితో చక్కగా ఉండడం, లైఫ్లో మంచి చేయడం, హ్యాపీగా ఉంచడం. చాలా చక్కగా చాలా విషయాలు చెప్పారు. చాలా మాట్లాడుతున్నారు. మరి ఏంటి స్కూల్ విషయాలు ఏం చెప్పరా? మీరేంటి క్లాస్ రూమ్ విషయాలు చెప్పాలి, అప్పుడు మేము అక్కడికి వెళ్తాం. లేకపోతే ఏముంది, మేము అక్కడికి వెళ్ళలేము. మెమరీస్ కావాలంటే ఏం చేయాలి? మీ క్లాస్ రూమ్ విషయాలు చెప్పాలి. ఓకే, వెరీ గుడ్, చాలా బాగా చేశారు. సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అన్నది పుస్తకం తెరిచి చూస్తే కాదు, అనుభవంతో చెప్పాడు. నిజంగా చెప్తున్నాను, ఎంత కరెక్ట్గా చెప్పాడంటే గవర్నమెంట్ పోస్టులు తీయట్లేదు అంటే కారణం మనమే, 100% మనమే. వీధికి ఒక ప్రైవేట్ స్కూల్ వస్తుంది, క్వాలిటీ ఉందా? మీరు చెప్పండి ఒకసారి. క్వాంటిటీ ఉంది, మార్క్స్ వస్తున్నాయి. ఫర్ వాట్? ఆ మార్కులు ఎందుకు? పిల్లల్లో జ్ఞానం ఉంటే మార్కులు పనికొస్తాయి. వాడు చదువుకోలేదు నేను అన్నాడు, కానీ ఈ స్కూల్లో బయటకు వెళ్ళిన తర్వాత ఎంత లైఫ్ చదివాడు, లైఫ్లో కావాల్సిన జ్ఞానం అంతా సంపాదించేశాడు. మొత్తం చూడండి, చేసే చిన్న పని అంటున్నాడు. ఆ చిన్న పనిలో కూడా గవర్నమెంట్ పొజిషన్ చెప్తున్నాడు, స్కూల్ పొజిషన్ చెప్పాడు, ఎక్కడ ఏ పోస్టులు ఉంటాయో చెప్పాడు, కష్టం అంటే ఏంటో చెప్పాడు. అది నిజంగా లైఫ్లో మోస్ట్ అవుట్కమ్ చెప్పాడు. రియల్లీ ఐమ్ టెల్లింగ్ యూ. అలాంటి అనుభవాలు చాలా మందికి ఉంటాయి, కానీ ఓపెన్గా అది చెప్పడం మాకు ఎంత హ్యాపీగా ఉందంటే, మేము సమ్మర్లో 1 week మాకు ప్లేసెస్ ఇచ్చారు, అలాట్ చేసేది. అందులో మాకు పెద్ద స్కూల్ కదా, 3,000కి తగ్గితే 15 పోస్టులు పోతాయని మాకు అల్టిమేట్గా ఇచ్చేసారు, రిటర్న్గా ఇచ్చేసారు. మాకు మీకు పోతాయని చెప్పి మేము తిరిగాం. ప్రతి 15 రోజులు తిరిగాం. తిరిగి 50 మంది 20 మంది తీసుకొచ్చి జాయిన్ చేసాం. జూన్ 30కి 2,715 మంది ఉన్నారు మాకు. 2,715 మంది. 3,000 దాటితే అన్ని పోస్టులు ఉంటాయన్న, లేవు. 4 పోస్టులు పోయి. పోవడం అంటే అర్థం ఏంటి? వేరే స్కూల్స్కి డెప్యుటేషన్ వేస్తారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 200 మంది జాయిన్ అయ్యారు. ఇప్పుడు స్ట్రెంత్ 3,000కి వచ్చింది, కానీ వాళ్ళు వెనక్కి రాలేదు. తెచ్చుకోగలమా? ఎంత బాధ చూడండి. తను చెప్పింది 100% రైట్, 100% రైట్. మీకు క్వాలిటీ కావాలి అంటే మాత్రం ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ వస్తుంది. ప్రైవేట్ స్కూల్స్లో క్వాలిటీ రాదు, నేను 100% చెప్పగలను. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, క్వాలిటీ వచ్చే స్కూల్స్ కొన్ని ఉన్నాయి, దాన్ని మనం ఎఫోర్డ్ చేయలేము. నేను అది కూడా చెప్తున్నా, ఎఫోర్డ్ చేయలేము. లోవర్ స్టడీస్, హైయర్ స్టడీస్ అని కాకుండా రిటర్న్ వర్క్, రీడింగ్ వర్క్ పిల్లలకి బాగా నేర్పించినప్పుడే పిల్లలు సైన్ అవుతారు. ఓకే.
నా పేరు వెంకీ అండి, ముష్కల వెంకటేశ్వరరావు. నేను 10th అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ జాయిన్ అయ్యాను మేడం. నాకు ఫ్రీ సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది. కానీ ఊర్లో నుండి వెళ్ళడం అదే మొదటిసారి బయటికి వెళ్ళడం. అక్కడ హాస్టల్ అనేది మాకు దొరకలేదు, రూమ్లోనే రూమ్ అది తీసుకొని ఉన్నాం. మా సీనియర్స్ ఏంటంటే అప్పుడులో ర్యాగింగ్ ఎక్కువ ఉండేది, మా చేత గుడ్డికారంతో రైస్ తినిపించేవారు అనమాట. ఆ భయానికి నేను ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారో అప్పుడు నేను అక్కడ నుండి వస్తాను, కంటిన్యూ చేయలేదు. తర్వాత నేను ఐటీఐ చేస్తూ ఊర్లోనే ఉన్న మా గురువు అయినటువంటి అంజీ దగ్గర నేను ఫోటోగ్రఫీ కూడా నేర్చుకుంటూ చేసేవాడిని. ఐటీఐ కంప్లీట్ చేశాను, అలాగే డాక్యార్డ్ అప్రెంటిస్ కూడా చేశాను. అంటే జాబ్ అనేది రాలేదు. కాకపోతే నేను సంపాదించుకుంది ఏంటంటే ఆ ఫోటోగ్రఫీ నేర్చుకుంటూ ఎక్కడైతే నేను మా గురువు దగ్గర ఫోటోగ్రఫీ నేర్చుకున్నానో ఆ గురువునే నా స్టూడియోకి ఇన్వైట్ చేశాను. చిట్టుముసలివాడలో శారదాపీఠం దగ్గర నా స్టూడియో. అది నేను సంపాదించుకున్న ఆస్తి ఏమైనా ఉందంటే అదే. అలాగే సరిగ్గా 3 సంవత్సరాల క్రితం కొంతమంది మేమందరం గ్యాదర్ అయ్యాం ఒక వేరే చోట పార్క్లో. అప్పుడు నాకు అనిపించింది అనమాట, మనం అందరం కలిస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడు నేను చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయాను, ఎలాగైనా కలపాలి. మీరందరూ కలవడం మీకు ఆనందంగా ఉంది, కానీ మిమ్మల్ని అందరినీ కలపడం నాకు ఆనందంగా ఉంది. ఇంకా స్కూల్ మెమొరీస్ కోసం వస్తే హిందీ మేడం, హిందీ మేడం అని కాదు, అమ్మ అని పిలవచ్చు ఆవిడ్ని. ఆవిడ వస్తే క్లాస్ రూమ్లోకి నిజంగా ఒక పాజిటివ్ వైబ్, నిజంగా ఆవిడ భక్తితో వచ్చి ఒక నీట్గా ఆవిడ అలంకరణ అంతా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్ని తీసుకొచ్చారు ఆవిడ, ఎలా ఉండాలి అని. అలాగే తెలుగు టీచర్ గారు నిజంగా చాలా కూల్ అండ్ కామ్, ఎంత శాంతంగా ఉంటారంటే అంత ప్రశాంతంగా ఉంటారు ఆవిడ. మనకి లెసన్స్ కూడా చెప్పి అంతే కామ్గా ఉండేవారు. ఇంకా ఎన్ఎస్ మేడం దగ్గరికి వస్తే ఆవిడ అక్కడ ఉన్నారంటే మన క్లాస్ రూమ్లో ఇంకా బెడ. ఇంకా క్లాస్ లీడర్ మనకి చెప్పేవారు, అమ్మో ఎన్ఎస్ మేడం వస్తున్నారు అలర్ట్, ఇంకంతే, ఇంకెవరు మాట్లాడడానికి కూడా లేదు. చాలా లెసన్స్ నేర్పారు మేడం మీరు, నిజంగా లైఫ్ లెసన్స్ కూడా అప్పట్లో మీరు చాలా చెప్పేవారు. మాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, ఇప్పుడు అర్థమవుతుంది నిజంగా. ఇవాటి రోజున చాలా మంది ప్రేమించాను అంటే చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఇప్పుడు బాగా జరుగుతున్న ట్రెండ్ గురించి చెప్తున్నాను, చాలా ఉన్నాయి, అందులో ఒకటి ఎగ్జాంపుల్. మీరు నన్ను ప్రేమించారు, నేను ప్రేమించట్లేదు, కానీ నేను ప్రేమించలేదు కాబట్టి నన్ను చంపేస్తాడు, లైఫ్ తీసేస్తాడు నాది. ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఇది. కాబట్టి ఇదే అక్కడ ఉన్నప్పుడు ఎయిడ్స్ క్లాసెస్, మీకు 10th ఎయిడ్స్ ఉండింది అప్పుడు ఒక చాప్టర్. ఆ చాప్టర్ చెప్పేటప్పుడు నేను స్టేట్ కోఆర్డినేటర్గా వర్క్ చేశాను దీని మీద, ఎయిడ్స్ మీద. హైదరాబాద్ వెళ్ళి ట్రైనింగ్ అయి వచ్చాను. కాబట్టి ఈ వైజాగ్లో నేను దాదాపు 5-6 స్కూల్స్లో నేను కోవిడ్ ఎయిడ్స్ గురించి క్లాసెస్ చెప్పడం జరిగినప్పుడు లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ పిల్లలకి అని చెప్పేసి ఆ 7 పాయింట్స్ మీ మీద నేను చాలా ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పాను. ఎందువల్ల అంటే భవిష్యత్తులో మీకు అది కావాలని. ఇప్పుడు నేనేం కోరుకుంటున్నానంటే మీరు ఏమెప్పుడు తెలుసుకున్నారో ఇప్పుడు మీ పిల్లలకి అది అవసరం. మీరు ఇప్పుడు మదర్గా మీరు టీచర్, అక్కడ మదర్గా మీ పాత్ర టీచర్, ఒక ఫాదర్గా ఒక టీచర్. కాబట్టి మీ పిల్లలకి సమాజం నుంచి ముందు బ్రతకడం అనేది నేర్చుకోవాలి, లైఫ్ అనేది ఉండాలి. యాజ్ ఎ సైన్స్ టీచర్ నేను చెప్తున్నాను, లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆల్ ది అదర్ థింగ్స్. లైఫ్ లేకపోతే ఏమీ లేదండి, వాటిలోకి మీ ఫంక్షన్ లేదు. సో లైఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని నేను చెప్తాను యాజ్ ఎ సైన్స్ టీచర్. కాబట్టి అక్కడ స్ట్రెస్ ఇవ్వడం జరిగింది. మీరు ఆ పాయింట్స్ ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి మళ్ళీ ఒకసారి క్లాస్ గుర్తుకొచ్చింది, మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మీరు అవి మీ పిల్లలకి నేర్పించుకోండి. ముఖ్యంగా సమాజం నుంచి, దుష్ట సమాజం నుంచి పిల్లల్ని రక్షించుకోవటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు దేశాన్ని పట్టుకుంది.
మనకి ఆయన క్లాసులు చెప్పేది చాలా తక్కువే, కానీ మనకి 10th ఎండింగ్లో లాస్ట్లో మాత్రం ఏదైతే ఇంపార్టెంటో మన పబ్లిక్ ఎగ్జామ్కి అవి చెప్పినవి యాస్టీస్గా మనకి అవే వచ్చేవి ఎగ్జామ్లో. ఖచ్చితంగా ఆయన ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనేవారు, ఇంకంతే, అది రావాల్సిందే ఎగ్జామ్లో. ఇంకా థ్యాంక్ యూ సార్. అలాగే మ్యాథ్స్ సార్ ఉదయ్ భాస్కర్ సార్, మీతో నాకు చాలా అనుభవం ఉంది. 8th క్లాస్లో నేను 25కి 25 యూనిట్స్లో సార్కి డౌట్ వచ్చింది, ఏం 25కి 25 ఎలా వస్తాయి, నా చేత మళ్ళీ కూడా చేయించారు ఆయన. ఒక హిందీ తప్ప అన్ని లాంగ్వేజ్లో కూడా మ్యాక్సిమం 20 దాటి వచ్చాయన్నమాట అప్పుడు 8th క్లాస్లో. బోర్డు మీద మళ్ళీ నా చేత చేయించారు, నాకు బాగా గుర్తుంది. ఆయన నుండి నేర్చుకుంది మనం ఏంటంటే, క్లాస్కి రాగానే మెడిటేషన్, మనకి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా మెడిటేషన్ చేసి మనం, అది అప్పుడు మనకు తెలీదు, ఏదో ఒక కన్ను ఇలా లేపి ఒక కన్ను ఇలా మూసి ఏదో దొంగచాటుగా చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్న లైఫ్లో మనం పడుతున్న స్ట్రగుల్కి, స్ట్రెస్కి ఆ మెడిటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోలో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇక మహేష్ సార్, అంటే ఈ టీచర్స్ ముందు నేను చెప్పకూడదేమో, నా మోస్ట్ ఫేవరెట్ సారు మహేష్ సారు. నాకు ఆర్థికంగా ఇబ్బంది ఉండేది ఆ టైంలో, చదువుకునే టైంలో. పెన్స్ లేకపోయినా, బుక్స్ లేకపోయినా సార్ నిజంగా హెల్ప్ చేసేవారు. ఇక్కడ చాలామందికి హెల్ప్ చేశారు, నాకనే కాదు. ఆయన నుండి మనం నేర్చుకుంది ఏంటంటే ఐడెంటిటీ, ఒక గుర్తింపు. మనం అనేది, ఒక గుర్తింపు అనేది మనకు ఉండాలి. మనం ఏంటి అసలు, మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉండాలి. ఆయన ఆ రోజుల్లోనే మనకు ఒక బ్యాచ్ని తయారు చేసి, మీ నేమ్, రోల్ నెంబర్, మీరు ఏ క్లాస్ చదువుతున్నారు, మీరు ఎక్కడైనా మిస్ అయిపోతే కనుక అది మీ చేతిలో ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్తే ఆయన మాకు, ఆయన నుండి మనం నేర్చుకున్న విషయం అది. చాలా థ్యాంక్ యూ సార్. ఇకపోతే పిఎస్ సార్, ఆయన సోఫియాసు సార్, ఆయన క్లాసులోకి రాగానే ఫస్ట్ స్టార్టింగే, అరే పెద్దోడా, అరే చిన్నోడా, నిన్న మనం ఏం చెప్పుకున్నావురా. ఆ రోజు కనుక మనం ఆయనకి చెప్పింది చెప్పేస్తే ఓకే, లేకపోతే మనకి తెలుసుకోవాలి, మీకు అందరికీ తొడపాసం చేసేవారు ఆయన. కానీ ఆయన లెసన్స్ కూడా అలాగే చెప్పేవారు. మనకు ఒక బుక్, సపరేట్ బుక్ అనేది పెట్టాలి, ఒక లెసన్కి ఒక సపరేట్ బుక్ అనేది పెట్టాలనేది ఆయన నుండి మనం నేర్చుకున్నాం. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం అనేది ఆయన రాయమని, ఈరోజు మన క్లాస్ ఏంటి, మనం ఏం నేర్చుకున్నాం అనేది ఆయన చెప్పేవారు. నిజంగా మీ నుంచి చాలా మెమోరీస్ ఉన్నాయి సార్ మాకు. స్కూల్ లైఫ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్. మనకి ఈ లైఫ్ మళ్ళీ రాదు అసలు, వెనక్కి వెళ్ళినా మనం స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయలేము. మోస్ట్ బెస్ట్ బ్యూటిఫుల్ థింగ్స్ అవన్నీ కూడా. చాలా థ్యాంక్ యూ, మంచి మెమోరీస్ ఇచ్చారు. అలాగే పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణు. వన్ మోర్ గట్టిగా రాలి. la 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 la
ముక్క జారిందే నీ లక్క నా ఒళ్ళంతా ఆడిందే తక్క దానందాలో లెక్క దీనందాలో లెక్క చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా సరుకు సామాన్లు చూసి వేసం చికిరి చికిరి గుండె సరికెట్టేశాక ముక్కుపై పెట్టి కోపం తొక్కేసావే ముక్కే రంగం చిల్పాతులా ఉందే పాదం చిరాతులే నడిచే వాటం ఏ ముక్కావో అందాలు ఒళ్ళంతా వకీలు నీ వైపే తాగిందా తాటి కళ్ళు నీలో బబులు రాసేస్తాగా నాయకరాలు నువ్వే నడిచిన చోటంతా గురువు దండాలు ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా చంద్రులో ముక్క జారిందే నీ లక్క నా ఒళ్ళంతా ఆడిందే తైకక్క దీనందాలో లెక్క దీనేశాలో తిక్క నా గుండెల్లో పట్టండో గట్టిగా గ్లాస్ పట్టాలి బ్యాచ్ కొరాలి చేసావే మళ్ళీ గంప నీ అందాలే నాలో నింప ఏం తిన్నావా కాయా గుంప నీ అవ్వారం వరదా గుంప నీ చుట్టూరా పళ్ళేసి నవ్వుతుంటే నవ్వులేసి నొప్పేసి ఊరాయి లోపాలి సింగారాన్ని చూస్తా ఉంటే సొంగాగా చుట్టుండే గుండె బెంగా నిద్రని వెంగేదు సయ్యారే చేసి ఓ చికిరి 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 పడతా 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 ఎనకే ఎనకే పడతా పరుపు సంఘాలు చూసి వేసం వేసి వేసి వేసా చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ముందు ఎనకాలే వేసి 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 చికిరి చికిరి గుండె సొరకెట్టేశాక ఆ చంద్రులో మొక్క జారిందే నీ లక్క ఆ ఒళ్ళంతా ఆడిందే తైకం నందాలో లెక్క ఈ నేషాలో లెక్క నా గుండెల్లో పోతాందో గట్టిగా క్లాస్ కొట్టాలని ప్రతి ఒక్కరు సంబరాల సంబరాల
ఇంకెవరు వేస్తారు అప్పుడు అప్పుల్లో వేసిన వాళ్ళు? ఓకే, వెరీ గుడ్. అందరూ క్లాప్స్ తో ఎంకరేజ్ చేయండి. Come on, clap. Corindy,
శ్రీవాణి కట్టిన చెక్కలు కైలాస పూసిన కాకి గుంతలు కళ్యాణి తెచ్చిన ఎత్తనాలు మరపురాని మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో తిరిగి ఎక్కడే కలిసాము చదువులో చెట్టు నీడలో చిలిపి తనకు చివరి మలుపులో మాస్టారి గోడి గుండు పైన కోరెడు యాగిని నీడను తుప్పు రేఖ పైన తూర్పు సాంగులు సుబ్బయ్య మాస్టారి స్కూటీకి ఇచ్చిన గుండె పిన్నులు టెక్నిస్ట్ కస్తూరి ఖాతాలో తాగిన కోపు టిన్నులు బ్లాక్ పైన గ్రీకు బొమ్మలు సెల్ ఫోన్లోన సిల్లి న్యూస్లు బాతురులోన భావ కవితలు క్లాస్ రూమ్లోన కుప్పినంతులు మరపురాని తిరిగి రాని గుర్తులండి మీ మనసు నొచ్చుకొని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు
Girls, girls, girls. No Pongal. Celebrate the Pongal. కదిలితేనమ్మా నువ్వు సింధు మీద సింధేసి సింగుమంటేనమ్మా దాంట్లో తింటారేంట్రా చెరో కేసుకోండి. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? చర్చికమ్మా. అదేంటి మనం వెళ్ళాల్సిన గుడికి కదా? అంటే నా ఫ్రెండ్ విలియం రాంబాబు కూడా వెళ్తున్నారమ్మా, అందుకే నేను కూడా వెళ్తా. అలాగా వెళ్ళరా. ఇప్పుడు కొట్టాడ్రా ధోని 6. సొంత ఊరిలో కన్నవారితో ఉండే వేరేలే మనసంత హాయిలే, ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే. చెప్పాలంటే ఎంతున్నాలోనే దాస్తామా ప్రేమ, బయటే పెట్టే ధైర్యాలే లేవులే. మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే.